అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ హృదయ కమలం 4వ భాగం. రచన స్రవంతి గారు. మరి కథలోకి వెళ్దామా? అతడి కళ్ళలో ఎరుపు జీరలు చూసి గుండె జల్లు మంది. అసలే ఉద్రేకం ఎక్కువ. రేణుక మదన పడసాగింది. తను వచ్చి తప్పు చేసిందా? అతడి కళ్ళల్లో ఏమి శక్తి ఉందో ఆ కళ్ళల్లోకి చూస్తే తనను తాను మర్చిపోతోంది. అతడి కోరిక కాదనలేని బలహీనత తనను ఆవరిస్తోంది. ఈరోజు ఏదో దుర్బల క్షణంలో అతడు లొంగిపోతుందా? రేణుక మనస్సు పరిపరి విధాలు ఆలోచిస్తోంది. హోటల్ నుంచి బయటకు వచ్చాక స్కూటర్ స్టార్ట్ చేస్తున్న ప్రియుడిని ఉద్దేశించి ఎక్కడికి అంది. స్వర్గానికి. ఏమిటి? ఎస్ మై డార్లింగ్, ఇంకాసేపట్లో మన కోసం స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి చిలిపిగా అన్నాడు విక్టర్. రేణుక ముఖం ఎర్రబడింది. విక్కీ ప్లీజ్ స్కూటర్ ఆపు, నేను వెళ్ళిపోతాను. విక్టర్ ఆమె మాటలు వినిపించుకోలేదు. పెళ్లికి ముందు నాకు ఇష్టం లేదని నేను ఇదివరకే చెప్పాను. నేనంటే ఏమాత్రం గౌరవం ఉన్నా నన్నిప్పుడు వెళ్ళిపోనివ్వు, ప్రాధేయపూర్వకంగా అడిగింది రేణుక. విక్టర్ మాట్లాడలేదు, స్కూటర్ ఆపలేదు. కొన్ని నిమిషాల తర్వాత స్కూటర్ శాంతోమ్లో అతడి ఇంటి ముందు ఆగింది. విక్కీ ప్లీజ్, రేణు నన్ను ఊరికే విసిగించక లోపలికి రా అసహనంగా అన్నాడు విక్టర్. నిస్సహాయంగా అతడి వెంట లోపలికి నడిచింది రేణుక. ప్రియుడి కోరిక కాదని అతడిని నిరాశపరచలేని బలహీనతకు లొంగిపోయిందామె. చిన్నదిగా అందంగా ముచ్చటగా ఉంది ఇల్లు. ఇంటి ముందు అందమైన పూల తోట. తలుపు తెరిచి లోపలికి వెళ్తూ అందరూ అయ్యే మేం సాబ్ చిలిపిగా అన్నాడు విక్టర్. లోపలికి వెళ్తూ ఉండగా రేణుక కాళ్ళు వణికాయి. తలుపు మూసి మెరుపు వేగంతో రేణుకను చేతుల్లోకి తీసుకుని ముద్దుల వర్షం కురిపించాడు విక్టర్. కొన్ని క్షణాలు ఊపిరందక ఉక్కిరిబిక్కిరైంది. అబ్బా ఏమిటా ఆవేశం! నీకు దూరంగా ఉండలేకపోతున్నాను రేణు అంటూ ఆమెను హృదయానికి గాఢంగా హత్తుకున్నాడు విక్టర్. లతలా అతన్ని పెనవేసుకుపోయింది రేణుక. కొన్ని క్షణాలు తీయగా మత్తుగా గడిచిపోయాయి. మై స్వీట్ డార్లింగ్ అంటూ మరోసారి రేణుక అరుణాధరాల మీద చుంబించి వదిలాడు విక్టర్. కూర్చో. సోఫాలో కూర్చుంది రేణుక. ఆమె పక్కనే కూర్చుని షూస్ విప్పి సోఫా కిందకు తోసి కోపమా లాలనగా అడిగాడు విక్టర్. ఎందుకు? బలవంతంగా ఇక్కడికి లాక్కొచ్చానని. రేణుక మౌనంగా గది 4 వైపులా పరికించి చూడసాగింది. ఖరీదైన సోఫా సెట్ ఎదురుగా గ్లాస్ టాప్ టీపాయ్ మీద ఉన్న పింగాణి ఫ్లవర్ వాజ్లో రంగురంగుల గులాబీలు, ఒకవైపు అక్వేరియం, పక్కనే టీవీ, మరోవైపు బుక్ షెల్ఫ్లో ఇంగ్లీష్ నవలలు. మ్యాగజైన్ ఆమె మీదకి విసిరేసి చూస్తూ ఉండు, స్నానం చేసొస్తాను అని లోపలికి వెళ్ళిపోయాడు విక్టర్. మ్యాగజైన్ టీపాయ్ మీద పడేసి లేచి లోపలికి వెళ్ళింది రేణుక. అది బెడ్రూమ్. విశాలంగా ఉన్న కిటికీ పక్కనే డెకోలామ్ డబుల్ కాట్, యూ ఫోమ్ బెడ్ మీద బెడ్ స్ప్రెడ్, 2 డన్లప్ పిల్లోలు, మంచం పక్కనే టేబుల్ మీద 2-in-1 సెట్, దాని మీద క్రోమియం ఫోటో ఫ్రేమ్లో ఆమె ఫోటోలో రేణుక చిరునవ్వులు చెందిస్తూ ముగ్ధ మనోహరంగా ఉంది. బెడ్రూమ్కి అనుబంధంగా ఉన్న బాత్రూంలో నీళ్ల చప్పుడు వినిపిస్తోంది. విక్టర్కి తన చేతులతో స్వయంగా ఏదైనా చేసి ఇవ్వాలనిపించి కిచెన్కి వెళ్ళింది. సిమెంట్ దిమ్మ మీద గ్యాస్ స్టవ్ ఉంది. స్టవ్ పక్కనే 5-6 స్టీల్ గిన్నెలు. ఆ పక్కనే ఉన్న షెల్ఫ్లో పై అరలో బోర్నవిటా, హార్లిక్స్, ఓవల్టిన్, బ్రూ కాఫీ, టీ, చక్కెర, సాల్ట్, మిరియాల పొడి. కింది అరలో కప్పులు, సాసర్లు, గ్లాసులు, గాజు పళ్ళాలు. షెల్ఫ్ పక్కన నిలువెత్తు స్టాండ్ మీద వాటర్ ఫిల్టరు. ఆ పక్కనే ఫ్రిడ్జ్ పక్కన డైనింగ్ టేబుల్, వాష్ బేసిన్. ఒకవైపు పెరట్లోకి వెళ్లేందుకు దారి ఉంది. ఫ్రిడ్జ్ తెరిచి చూసింది రేణుక. ఆ సీజన్లో దొరికే అన్ని రకాల పళ్ళు ఉన్నాయి. బ్రెడ్, జాము, వెన్న, కోడిగుడ్లు, ఒక గిన్నెలో పాలు, మరో గిన్నెలో పెరుగు, మరి 2 గిన్నెల్లో మటన్ చాప్స్, ఫిష్ కట్లెట్స్, ఫ్రూట్ జ్యూస్ బాటిల్స్, వాటి పక్కనే స్కాచ్ విస్కీ బాటిల్స్. చూసి దొరగారికి అలవాటు ఉందన్నమాట అనుకుంది. ఆలోచిస్తూ ఉండగా బ్రూ కలుపుతూ ఉండగా విక్టర్ వచ్చాడు. అతడి వైపు చూసింది రేణుక. మరుక్షణం ఆమె మనస్సు అదుపు తప్పింది. మొల చుట్టూ బాత్ టవల్ తప్ప అతడి శరీరం మీద మరో గుడ్డ లేదు. ఎత్తుగా కండలు మెలితిరిగిన శరీరం నిండా దట్టంగా పెరిగిన వెంట్రుకలు. అణువణువున మగసిరి ఉట్టిపడుతున్న అతన్ని చూస్తుంటే రేణుక శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా 110 డిగ్రీలకు హెచ్చినట్టుగా శరీరం వేడెక్కిపోయింది. గొంతు తడారిపోయింది. నరనరాల్లో అనిర్వచనీయమైన ఏదో బాధ, ఆరాటం, అశాంతి, ఆపాదమస్తకం. శరీరం కంపిస్తూ ఉండగా చప్పున తల వంచుకుంది. ఆమెను
వెనక నుంచి కౌగిలించుకుంటూ కాఫీ కలుపుతున్నావా, గుడ్ అన్నాడు విక్టర్. రేణుక మాట్లాడలేదు. ఆమె మెడ మీద చుంబిస్తూ ఐ లవ్ యూ డార్లింగ్ అన్నాడు తమ్మకంగా. క్షణంసేపు నిశ్శబ్దంగా నిలబడిపోయింది రేణుక. తర్వాత కాఫీ అంది. ఆ క్షణం ఆమె గొంతు ఆమెకే కొత్తగా వినిపించింది. కాఫీ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్తూ నువ్వురా అన్నాడు. సంకోచంగానే వెళ్ళింది రేణుక. విక్టర్ మంచం మీద కూర్చుని ఉన్నాడు. రేణుక చేయి పట్టి లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ అలా ఉన్నావే అన్నాడు లాలనగా. ఎలా ఉన్నాను? విలన్ చేతికి చిక్కిన హీరోయిన్ లాగా ఫక్కున నవ్వింది రేణుక. హఠాత్తుగా ఆమె హృదయం తేలిక పడ్డట్టు అనిపించింది. నిజం, నువ్వు విలన్వే హాయిగా నవ్వుతూ అంది. ఎవరికి? ఆమె వెంట్రుకల వాసన చూస్తూ అన్నాడు విక్టర్. డాక్టర్ కృష్ణమోహన్కి. నొసలు చిట్లించాడు విక్టర్. ఎవరతను? నా తల్లిదండ్రులు నాకు నిశ్చయం చేసిన వరుడు. రేణు, నిజమే డార్లింగ్, నా పెళ్ళి అతడితో జరిపించాలని డాడీ చాలా పట్టుదలగా ఉన్నారు. ఇంట్లో అందరూ అతనంటే చాలా ఇష్టపడుతున్నారు. నిన్ను చూడకుంటే, నువ్వు నా జీవితంలోకి తుఫాన్లా ప్రవేశించకుంటే అతన్ని చేసుకుని ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నువ్వే ప్రాణంగా బతుకుతున్న నేను మరొకరిని నా జీవితంలోకి ఎలా ఆహ్వానించగలను? మీ ఇంట్లో మరీ ఒత్తిడి చేస్తే చచ్చిపోతాను తప్ప మరొకరితో జీవితం పంచుకోలేను. కొద్దిగా వెనక్కి తిరిగి విక్టర్ భుజం మీద తలవాల్చి అంది రేణుక. ఆమె చుట్టూ చేతులు బిగించాడు విక్టర్. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. పెళ్ళి కాకుండా నాకు ఇష్టం లేదని చెప్పినా నువ్వు నన్ను ఇబ్బందిలో పడేస్తున్నావు. నిన్ను పెళ్లి చేసుకోకుండా నీ ఒంటి మీద చెయ్యి వెయ్యను. విక్కీ విస్పారిత నేత్రాలతో చూస్తూ అంది రేణుక. ఆమె కళ్ళ మీద మృదువుగా చుంబించి నీకిష్టం లేని పని చేసి నీ మనస్సు నొప్పించనని ఆనాడే మాటిచ్చాను, మర్చిపోయావా అన్నాడు విక్టర్. మరి నన్ను ఇక్కడికి ఎందుకు లాక్కొచ్చినట్టు? ఉండు, నీకే తెలుస్తుంది అని ఆమెను తన ఒళ్ళోంచి లేపి మంచం మీద కూర్చోబెట్టి బీరువా దగ్గరికి వెళ్ళాడు విక్టర్. అతడి వంకే చూస్తోంది రేణుక. రేణు, కళ్ళు మూసుకో, నీకో మంచి బహుమతి ఇస్తాను. ఏమిటి? అబ్బా మూసుకుందు, నీకే తెలుస్తుంది. ఒకసారి విక్టర్ వైపు చూసి కళ్ళు మూసుకుంది రేణుక. హఠాత్తుగా ఆమె మెడ మీద చల్లగా ఏదో తగిలింది. చప్పున కళ్ళు తెరిచింది. గుండెలు తాకుతూ పసుపు తాడు మంగళసూత్రాలు. రేణుక నిశ్చేష్టురాలైంది. విక్కీ, ఏం చేశావు? కలవరపాడుతూ అంది. నిన్నింకెలా నా దాన్ని చేసుకోవటం నాకు అర్థం కాలేదు. అన్నట్టు ఎన్ని ముళ్ళు వేయాలి? 3. అప్పటికి 2 ముళ్ళు వేసిన విక్టర్ మరో 3 ముడి వేసి, ఈ క్షణం నుంచి నువ్వు నా అర్ధాంగివి. నీ జీవితం శాశ్వతంగా నాతో ముడిపడింది. ఇక నిన్ను నా నుంచి మృత్యువు తప్ప మరెవరూ వేరు చేయలేరు అన్నాడు. మంగళసూత్రాలు చేతుల్లోకి తీసుకుంది రేణుక. 2 జీవితాలను ఏకం చేసే పవిత్ర బంధం, వివాహ బంధం. ఎలా జరిగినప్పటికీ తన పెళ్లి విక్టర్తో జరిగిపోయింది. అతడితో ఈ జన్మలో తెంచుకోలేని అనుబంధం ఏర్పడిపోయింది. ఆ అనుబంధానికి బంధితురాలై అతడి ఇంటి దీపమై అతడి కష్టసుఖాలు పంచుకుంటూ అతగాడికి తోడుగా నీడగా అతడే సర్వస్వంగా అతడిలో ఒక భాగమై నదీ సాగరంలో కలిసినట్టుగా తను అతడిలో ఐక్యమైపోవాలి. పెళ్లి పందిరి, బాజా భజంత్రీలు, వేదమంత్రాలు, అక్షింతలు, తల్లిదండ్రుల ఆశీర్వచనాలు ఏవీ లేకుండా క్లుప్తంగా రహస్యంగా 4 గోడల మధ్య పెళ్లి జరిగిపోయిందని బాధపడుతున్నావా? ఆమె చుబుక పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ లాలనగా అడిగాడు విక్టరీ. అతడి చూపులతో చూపులు కలిపింది రేణుక. మాటే మంత్రం, మనసే బంధము. ఈ పాట గుర్తుకొచ్చి మనస్సు పులకరించింది. నిజం, విక్టర్ మాటే వేదమంత్రంగా, అనురాగపూర్ణమైన అతడి మనస్సే వివాహ వేదికగా, అతడి మమతే మంగళ వాయిద్యంగా, అతగాడి ప్రణయ వీక్షణాలే అక్షింతలుగా, అతడి స్నిగ్ధ దరహాసమే దీపాలంకరణగా, అకస్మాత్తుగా అతి విచిత్రంగా గమ్మత్తుగా తన పెళ్లి అతడితో జరిగిపోయింది. అతడి సాహచర్యంలో జీవితం కమనీయంగా, శోభస్కరంగా, సుమధుర ప్రణయ గీతంగానే సాగిపోతోంది. అపూర్వ కాంతితో వెలుగుతున్న కళ్ళతో అతడి వైపు చూస్తూ మంత్రబద్ధమైన నాగినిలాగా సర్వం మరిచి అలాగే ఉండిపోయింది. ఆమెను అలాగే మంచం మీదకి నెట్టి పక్కన చేరాడు విక్టర్. ప్రకృతి పురుషుడితో సమైక్యం చెందుతున్నటువంటి ఆ సమయం. ఇద్దరి మధ్య కాలం స్తంభించిపోయింది అని ఎంతోసేపటికి లాలనగా పిలిచాడు విక్టర్. మత్తుగా అంది రేణుక. నువ్వింత పని చేస్తావని నేను కల్లోనైనా అనుకోలేదు. అతడి పెదవుల మీద చూపుడు వేలుతో మృదువుగా రాస్తూ అంది రేణుక. తెలుసుంటే అసలు ఇక్కడికి వచ్చి ఉండేదానివి కాదు గదు విక్టర్ అన్నాడు. రేణుక అతడి వైపు గోముగా చూసింది. ఆమె వైపు చూశాడు విక్టర్. సృష్టిలో యావత్ సౌందర్యం, లావణ్యం, లాలిత్యం
కాంతి ఒక్క ఆమెలోని నిక్షిప్తమైనట్టు మెరిసిపోతోంది ఆమె నగ్న శరీరం. విక్టర్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఫలితంగా ఆమె కుసుమ కోమల శరీరం మరోసారి అతడి బిగి కౌగిలిలో కందిపోయింది. నీకు తెలిసిన ప్రపంచంలో ఎందరో అందాల రాణులు, అందరినీ వదిలి నా వెనక పడ్డావెందుకు? అతడి క్రాఫ్ చెరుపుతూ అంది రేణుక. నేను నీలో కేవలం అందం మాత్రమే చూడలేదు, మరి నీలో యుగ యుగాల నా ఆత్మశాంతిని చూశాను. విక్టర్, అతన్ని ఆర్తిగా హృదయానికి హత్తుకుంది రేణుక. జీవితం ఎంత తీయగా హాయిగా ఉంది. ఈ హాయి వద్దనుకున్నావు? కించిత్ నిష్ఠూరంగా అన్నాడు విక్టర్. రేణుక మాట్లాడలేదు. మాట్లాడమే రెట్టించాడు. మన మధ్య ఎన్నో అడ్డుగోడలున్నాయి, మెల్లగా అంది రేణుక. ప్రశ్నార్థకంగా చూశాడు విక్టర్. జాతి, మతం, సంస్కృతి, సంస్కారం, దేశం, ఖండం, ఏ ఒక్క విషయంలోనూ మన మధ్య సారూప్యం లేదు. అటువంటప్పుడు మన కలయిక దుస్సాధ్యమని భయపడ్డాను. అందుకే ఈనాడు ప్రాణాధికంగా ప్రేమిస్తున్న నిన్ను ఒకనాటికి ద్వేషించే దుస్థితి రాకూడదని, మనం స్వర్గం అనుకుంటున్నది నరకం అయ్యే రోజు రాకూడదని, శాశ్వతంగా నాకు దూరంగా ఉండిపోయి నా గుండెల్లో చిచ్చు రగిలించాలని చూసావు, అంతేగా? నా జీవితం నరకం చేయడానికి సంకల్పించావు, అంతేనా? రేణుక మాటల మధ్య అందుకుని విసురుగా అన్నాడు విక్టర్. అది కాదు అని ఏదో చెప్పబోయింది. నువ్వు ఇంకేమీ సంజాషులు చెప్పొద్దు, నాకు ఒళ్ళు మండిపోతోంది కోపంగా అన్నాడు. రేణుక పెదములు కొరుక్కుంటూ మౌనంగా ఉండిపోయింది. నీకు వేపకాయ అంత వెర్రుందేమో అని నాకు అనుమానంగా ఉంది. రేణుక వంక పరీక్షగా చూస్తూ అన్నాడు విక్టర్. చర్రుమని చూసింది రేణుక. లేకుంటే ఈ వెర్రిమొర్రి ఆలోచనలు ఏమిటి? నీకు నాకు మధ్య ఉన్నవని నువ్వు చెప్తున్న అంతరాలన్నీ మా మమ్మీ డాడీల మధ్య కూడా ఉండేవి. ఇంకా చెప్తే అంతకన్నా ఎక్కువే. వాళ్ళు పెళ్లి చేసుకుని 30 ఏళ్ళు దాటింది. ఈనాటికి ఒకరిని విడిచి ఒకరు క్షణమైనా ఉండలేరు అనిపించే అంత అన్యోన్యంగా ఉంటారు. అలా మనం ఉండలేమా? అసలు నీకు నిజంగా నేనంటే ప్రేమ ఉంటే శుష్కమైన జాతి మత విభేదాలను ఇలా బోతద్దం పెట్టి చూడవు. అంటే నువ్వు అంటే నాకు నిజంగా ప్రేమ లేదంటావా? కోపం, ఆవేదన సమ్మిళితమైన కంఠంతో అంది రేణుక. అది నీ హృదయాన్ని అడగవలసిన ప్రశ్న. రేణుక కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు విక్టర్. రేణుక మాట్లాడలేదు. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. రేణు, నీ మీద నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. బాహ్యాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని స్త్రీలు అంతా సౌందర్యం పెంపొందించుకుంటూ ఉంటారన్న నమ్మకం చాలా చిన్నప్పటి నుంచి నాకుండేది. నిన్ను చూశాక నా నమ్మకం బలపడింది. నీ అందం కన్నా నీ నిరాడంబరం, నీ సౌమ్యత, చెక్కు చెదరని గాంభీర్యమే నన్ను అమితంగా ఆకర్షించింది. నీ మూలంగా మన సంసారంలో ఎటువంటి కలతలు, వైషమ్యాలు ఏర్పడవు అనే నమ్మకం నాకుంది. పోతే నేను ఉదాత్త చరితులైన తల్లిదండ్రులకి పుట్టాను. నేను వాళ్ళ పెంపకంలో సుశిక్షితున్నయ్యాను. విషయలోలుణ్ణి కాను. క్షణిక సుఖాలకు ప్రాధాన్యత ఇవ్వక శాశ్వత సుఖం కోసం అన్వేషణ సాగించే స్వభావం నాది. స్త్రీలకే కాదు, పురుషులకి శీలం అత్యవసరం అని భావిస్తాను. జీవితాన్ని ఒక పాఠంగా అధ్యయనం చేస్తున్నాను. ఎదుటి మనిషి లోపాలతో సహితంగా ప్రేమించడంలో మనిషి గొప్పతనం ఉందని నా అభిప్రాయం. ఇదంతా నేను స్కోత్కర్షగా చెప్పడం లేదు. అల్పమైన విషయాలకు ప్రాధాన్యతనిచ్చి సంసారంలో కలతలు సృష్టించే దుర్బల మనస్కుణ్ణి కాను అని చెప్పటానికి చెప్తున్నాను. రేణుక చేతి వేళ్ల అందం చూస్తూ అన్నాడు విక్టర్. విస్పారిత నేత్రాలతో అతడి వంక చూడసాగింది రేణుక. ఏటలా చూస్తున్నావు? ఆమె సంపంగి నాసిక పట్టి ఊపుతూ అన్నాడు విక్టర్. రేణుక జవాబు చెప్పకుండా అతడి వైపు నిర్నిమేషంగా చూడసాగింది. హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చి, స్వీటీ, ఫ్రిడ్జ్లో స్వీట్ ఉంది పట్రా అన్నాడు విక్టర్. రేణుక కింద పడి ఉన్న చీర అందుకోపోయింది. చీరొద్దు వారిస్తూ అన్నాడు విక్టర్. రేణుక ప్రశ్నార్థకంగా చూసింది. విక్టర్ లేచి మంచం నుంచి ఒక సూట్ కేసు బయటికి లాగాడు. సూట్ కేసు తెరిచి అందులోంచి ఒక నైటీ తీసి ఆమెకిస్తూ, కమాన్ డార్లింగ్, త్వరగా ధరించు, చూడాలి అన్నాడు. రేణుక ఆసక్తిగా చూసింది. కొద్దిగా పలుచగా ఉన్న బట్టతో కుట్టారు. మెత్తగా, మృదువుగా, అందంగా, ఫ్యాషనబుల్గా ఉంది. రేణుకకు ఎంతో నచ్చింది. అందమైన నైట్ గౌన్లో ఆమె అందం ద్విగుణీకృతమైంది. మై ప్రెట్టి డాల్. ఆవేశంగా ఆమెను చేతుల్లోకి తీసుకుని ముద్దుల వర్షం కురిపించాడు విక్టర్. కాసేపు తర్వాత వెళ్ళి స్వీట్ తెచ్చింది రేణుక. తను సగం తిని తక్కిన సగం ఆమెకు తినిపించాడు విక్టర్. మన దాంపత్య జీవితం ఇలాగే తీయగా మధురంగా సాగిపోవాలి అన్నాడు విక్టర్. అతడి వైపు అనురాగార్ద్ర నేత్రాలతో చూసింది రేణుక. సూట్ కేసులో చీరలున్నాయి చూడు
ఆశ్చర్యంగా సూట్ కేసు తెరిచి చూసింది రేణుక. సూట్ కేసు నిండా చీరలు, నైటీలు, హౌస్ కోట్లు, బ్రాలు. ఇవన్నీ లండన్లో కొన్నావా? సంభ్రమంగా అడిగింది. లండన్లో కొన్ని, ప్యారిస్లో కొన్ని, చాలా మటుకు మా చెల్లెలు సెలెక్ట్ చేసినవే. రేణుక చీరలు చూడసాగింది. విదేశాల్లో తయారైన చీరలు దాదాపు 50 చీరలు ఇండియాలో కొంటే ఏ ఒక్క చీర 500కు తక్కువ కాదు. లేత రంగుల్లో చక్కని డిజైన్స్తో ఎంతో చక్కగా ఉన్నాయి చీరలు. చీరలు బాగున్నాయా? నీకు నచ్చాయా? ఆతృతగా అడిగాడు విక్టర్. రేణుక నవ్వింది. ఇందులో ఏదో ఒక చీరను మాత్రం ఎన్నిక చేసుకోమంటే తక్కిన చీరలు వదులుకోలేక నా ప్రాణాలు గిలగిలలాడిపోయి ఉండేవి. ప్రతి చీర అంత బాగుంది. ఇంత మంచి చీరలు తెచ్చినందుకు థ్యాంక్స్. ఊరికే నోటితో థ్యాంక్స్ చెప్పేస్తే చాలదమ్మాయి, చిలిపిగా అన్నాడు విక్టర్. చప్పున అతన్ని కావలించుకొని పెదవుల మీద గాఢంగా చుమ్మించింది రేణుక. పెదవుల్లో ఏం దాచుకున్నావు? మరీ అంత తీయగా ఉన్నాయి. ఆమె పెదవుల మీద చూపుడు వెలుతో రాస్తూ అన్నాడు విక్టర్. నీ పట్ల నాకున్న అనురాగం, ప్రేమగా అంది రేణుక. నిజంగా ఇప్పటికీ నా అదృష్టాన్ని నమ్మలేకపోతున్నాను. సౌందర్య అది దేవతలా ఉన్న నువ్వు నాలో ఏం చూసి ఇంతగా ప్రేమిస్తున్నావు? నువ్వు నాలో ఏం చూసావో నీలో నేను అదే చూశాను, నవ్వి అంది రేణుక. టేబుల్ సొరుగులోంచి దంతంతో తయారు చేసిన నగల పెట్టి తీశాడు విక్టర్. నిన్న బాపాలాల్లో కొన్నాను చూడు. విస్పారిత నేత్రాలతో చూసింది రేణుక. రవ్వల సెట్టు, కెంపుల సెట్టు, పచ్చల సెట్టు, ముత్యాల సెట్టు, పగడాల సెట్టు కాక దాదాపు 50 తులాల్లో మోడర్న్ డిజైన్స్లో సాదా బంగారు నగలు. నీకు నిజంగా పిచ్చి పట్టింది. అవును, నీ పిచ్చే పట్టింది అన్నాడు విక్టర్. అతడి మొహం 2 చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లోకి అనురాగంగా చూస్తూ, నాకు నీ అనురాగం చాలు, బహుమానాలు, కానుకలు నేను ఆశించను అంది ఆర్ద్రంగా. నువ్వు ఆశించవు, ఆ సంగతి నాకు తెలుసు. కానీ డాడీ ఆజ్ఞ మేరకు ఈ నగలు కొన్నాను. మీ డాడీ మమ్మీ ఇంట్లో తక్కిన అందరూ కులాసానా? విక్టర్ నవ్వాడు. ఇంతసేపటికి వాళ్ళ యోగక్షేమం అడగాలని తోచిందా? రేణుక ముఖం ఎర్రబడింది. కులాసాగానే ఉన్నారు. బహుశా ఈ సంవత్సరం డాడీ ఇక్కడికి రావచ్చు. మౌనంగా చూసింది రేణుక. డాడీ ఎందుకు వస్తున్నారో తెలుసా? ఎందుకు వస్తున్నారు? నిన్ను చూడటం కోసమే వస్తున్నారు. నీ ఫోటో చూసి మా ఇంట్లో అందరూ ఎంతగా మురిసిపోయారో తెలుసా? ముఖ్యంగా డాడీకి నువ్వు మరీ నచ్చావు. మెడికోవని తెలిసి ఆయనకు మరింత సంతోషం. పదే పదే నీ గురించి వివరాలు అడుగుతూ ఉండేవారు. అంటే మీ ఇంట్లో నాకు ఘన స్వాగతం లభిస్తుందంటావు? నిస్సందేహంగా. మీ ఫ్యామిలీ ఫోటో ఆల్బమ్ బాగుందా? బీరువాలోంచి 2 ఫోటో ఆల్బమ్స్ పట్టుకొచ్చాడు విక్టర్. ముందు వెళ్ళి తాగడానికి ఏమైనా పట్రా, ఆకలిస్తోంది. రేణుక కిచెన్కి వెళ్ళింది. కాసేపు తర్వాత చేతిలో ట్రేతో తిరిగి వచ్చింది. ట్రేలో కాఫీ కప్పులు, ముక్కలు చేసిన యాపిల్ పళ్ళు, ద్రాక్ష పళ్ళు ఉన్నాయి. పల్సని నైట్ గౌన్లోంచి స్పష్టంగా కనిపిస్తున్న ఆమె అందాలను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నాడు విక్టర్. అతడి ఒళ్ళో కూర్చుని కాఫీ కప్పు నోటికి అందించింది రేణుక. ఇద్దరూ కాఫీ తాగాక పళ్ళు తింటూ ఫోటో ఆల్బమ్ చూడసాగారు. ఫోటోలు చూపిస్తూ తన తల్లిదండ్రుల గురించి, తోబుట్టువుల గురించి చెప్తున్నాడు విక్టర్. రేణుక ఆసక్తిగా వింటోంది. 2 ఆల్బమ్స్ పూర్తిగా చూసేటప్పటికి 7 గంటలైంది. రేణుక లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. ఆమె ఒళ్ళు విరుచుకునే అందం చూసి మతిపోయింది విక్టర్కి. ఆవేశంగా ఆమెను మంచం మీదకు తోసి మీద పడ్డాడు. అరగంట తర్వాత స్నానం చేసి విక్టర్ తెచ్చిన చీరల్లో తనకు మరీ నచ్చిన తెల్ల ఫ్రెంచ్ షిఫాన్ చీర కట్టుకుంది. లవ్లీ, పరవశంగా అన్నాడు విక్టర్. అతడి వైపు చూసి సమ్మోహనంగా నవ్వింది రేణుక. లవ్లీగా ఉన్నది నేనా? చీరలో నువ్వు. రేణుక డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. టేబుల్ మీద ఓల్డ్ స్పైస్ మెన్స్ టాల్కమ్ పౌడరు, క్రీము, కేవలం మగాళ్ళకి సంబంధించిన టాయిలెట్ సామాగ్రి మాత్రమే ఉంది. ఈ పౌడర్ ఎలా వేసుకోను? ఇబ్బందిగా చూస్తూ అంది రేణుక. సారీ డార్లింగ్, రేపు నీకు కావలసిన పౌడర్ అవి తెచ్చుకుందాం. ఈ పూటగా దాంతో సరిపెట్టుకో, నవ్వి అన్నాడు విక్టర్. మరో మార్గం లేక ఆ పౌడర్ కొద్దిగా మొహానికి అద్దుకుని కుంకుమ అంది. భలేదానివి, నా వద్ద కుంకుమ ఎందుకుంటుంది? నవ్వి అన్నాడు విక్టర్. మరెలా? పెళ్ళైన రోజు నుదుట కుంకుమ లేకుండా ఉండనా? నొచ్చుకుంటూ అంది రేణుక. మా మతంలో అసలు కుంకుమ ప్రసక్తి ఉండదు, చురుగ్గా చూసింది రేణుక. నిన్ను పెళ్లి చేసుకున్నాను కనుక నేను మీ మతం స్వీకరించాలా? అదేనా నీ మాటలకు అర్థం? నో, నా అభిప్రాయం అది కాదు, కంగారుగా అన్నాడు విక్టర్. పెళ్ళైన రోజు ఎదుట కుంకుమ లేకుండా నుదుట ఎలా అని నువ్వు బాధపడుతుంటే చెప్పాను. నన్ను చేసుకున్నంత మాత్రాన నువ్వు మా మతం స్వీకరించాలని పట్టుబట్టేందుకు నేను అంత సంకుచిత మనస్కుణ్ణి కాను. నీకు పూర్తి మత స్వాతంత్రం ఉంటుంది. రేణుక నవ్వి అతని పెదవుల మీద తేలిగ్గా ముద్దు పెట్టుకుంది. ఎందుకలా కంగారు పడతావు? నీకంటే నాకు మతం ఏది ముఖ్యం కాదు. అవసరమైతే
నీకోసం నాదనుకుంటున్న ప్రతిదీ త్యాగం చేసేందుకు నేను సర్వసంసిద్ధురాలిని. థ్యాంక్ యూ డార్లింగ్ అని ఆమెను హృదయం మీదకి లాక్కున్నాడు విక్టర్. ఇద్దరు బ్రెడ్, మటన్ చాప్స్, ఫిష్ కట్లెట్లతో భోంచేశారు. నేను ఇక వెళ్ళాలి, అమ్మ చూస్తూ ఉంటుంది అంది రేణుక. విక్టర్ ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అతడి తల నిమురుతూ, అలా మారం చేస్తే ఎలా డార్లింగ్? నేను మాత్రం నిన్ను విడిచి ఉండగలనా? కొన్నాళ్ళు ఓపిక పట్టాలి మరి అంది లాలనగా. పెళ్ళైనా మనకి ఎడబాటు తప్పదా? నువ్వింత హడావిడిగా పెళ్లి చేసుకుంటావని నేను కలగన్నానా? నిన్ను వదిలి ఉండాలన్న ఊహే నన్ను ఛిద్రం చేసేస్తోంది. ఏం చేయను దిగులుగా అన్నాడు. గోడ గడియారం 8 గంటలు కొట్టింది. సారీ డార్లింగ్, నేను వెళ్ళాలి అతడి కౌగిలి నుంచి విడిపడుతూ అంది రేణుక. నేను వస్తాను. వద్దు, నేను బస్సులో వెళ్ళిపోతాను. రేపు గిండి బస్ స్టాప్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటానన్నాడు విక్టర్. రేపు మాకు కాలేజీ ఉంది. మొదటి రోజు వెళ్లకుంటే మరేం కొంప మునిగిపోదు నిర్లక్ష్యంగా అన్నాడు. కాలేజీకి వెళ్లకుండా ఏం చేయాలి? రేపంతా నువ్వు నాతోనే గడపాలి. మళ్ళీ నీకు వీలు పడదు. ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది రేణుక. ఒక్కరోజు నాతో గడపాలంటే అంతగా ఆలోచించాలా? అంతేనన్నమాట నీకు నా మీద ఉన్న ప్రేమ నిష్ఠూరంగా అన్నాడు. గాయపడ్డట్టుగా చూసింది రేణుక. విక్టర్, నా ప్రేమను మాత్రం ఎన్నడూ శంకించకు. మనస్సు ఆత్మలను ఏకం చేసి నిన్ను ప్రేమిస్తున్నాను. నేను చచ్చిపోవచ్చు, కానీ నా ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. రేణు, ఆమెను హృదయానికి గాఢంగా హత్తుకున్నాడు విక్టర్. కాసేపు తర్వాత, అన్నట్టు రేపు మనం రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాలి. ఎందుకు? ఆశ్చర్యంగా అంది రేణుక. ఎందుకేమిటి? ఈ 4 గోడల మధ్య జరిగిపోయిన మన పెళ్లిని చట్టబద్ధం చేసుకునేందుకు. నువ్వు మరీ తొందరపడుతున్నావు. లేదు, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. చూడబోతే నువ్వు పెద్ద పథకం మీదే ఉన్నట్టున్నావు. పథకాలు వేయకుంటే నీలాంటి అతిలోక సౌందర్యవతిని సొంతం చేసుకోవడం సాధ్యమేనా? నవ్వి అన్నాడు విక్టర్. అతడి భుజం మీద చేతులు వేసి కళ్ళల్లోకి చూసింది రేణుక. అతడి కళ్ళల్లోకి చూస్తే ఇహ చూపులు మళ్లించుకోవటం ఆమెకు సాధ్యం కాదు. అలా చూస్తూ తనను తాను మర్చిపోయి ఎంతసేపైనా అలాగే ఉండిపోతుంది. మళ్ళీ ఇద్దరినీ ఏదో మైకం ఆవరించసాగింది. రేణుక తెప్పరిల్లి, ఓహ్, ఇలాగైతే నేను ఈరోజు వెళ్ళినట్టే అని వెళ్ళిపోబోయింది. ఈ రాత్రిపూట నిన్నంత దూరం ఒంటరిగా పంపి నేను ఇంట్లో నిశ్చింతగా ఉండగలనా? ఉండు, నేను వస్తాను అని డ్రెస్ చేసుకుని ఆమె వెంట బయలుదేరాడు విక్టర్. ఇక మర్నాడు గిండి బస్ స్టాప్ వద్ద విక్టర్ని కలుసుకుంది రేణుక. హాయ్ స్వీటీ, గుడ్ మార్నింగ్ ఉత్సాహంగా గ్రీట్ చేశాడు విక్టర్. గుడ్ మార్నింగ్. అతడి వెనక స్కూటర్ మీద కూర్చుంది రేణుక. కొన్ని నిమిషాల తర్వాత స్కూటర్ యూనివర్సిటీ ముందు ఆగింది. ప్రశ్నార్థకంగా చూసింది రేణుక. కొంచెం పనుంది అని యూనివర్సిటీ ఆఫీస్కి వెళ్ళాడు విక్టర్. అతడు వెళుతున్న వైపు ఆపేక్షగా చూస్తూ ఒక చెట్టు కింద కూర్చుంది రేణుక. గంటన్నర తర్వాత వచ్చాడు. సారీ డార్లింగ్, లేట్ అయిపోయింది. పర్వాలేదు అని లేచి చీర దులుపుకుంది. రిజిస్టర్ ఆఫీస్లో పని పూర్తి చేసుకుని స్టేట్ బ్యాంక్ వెళ్ళారు. రేణుక వద్దంటున్న వెనక ఆమె పేర 25,000తో అకౌంట్ ఓపెన్ చేశాడు విక్టర్. అక్కడ పని పూర్తయి హోటల్లో భోంచేసి ఇంటికి చేరేటప్పటికి 2 గంటలైంది. ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టి మంచం మీద వాలిపోయాడు విక్టర్. రేణుక 2 గ్లాసుల్లో నారింజ రసం కలిపి తెచ్చింది. విక్టర్ లేచి గ్లాస్ అందుకుంటూ, అందుకే ఇంట్లో ఇల్లాలు ఉండాలన్నారు. నాకు దాహంతో నాలిక పిడచగట్టుకుపోతున్నా వంటింట్లోకి వెళ్ళి నీళ్లు తాగేందుకు బద్ధకం వేసి అలాగే పడుకున్నాను అన్నాడు. ఈరోజు ఎండ మరీ నిప్పులు చెరుగుతున్నట్టుంది. అతడి పక్కనే కూర్చుని పళ్ళరసం సిప్ చేస్తూ అంది రేణుక. గ్లాసు టేబుల్ మీద ఉంచి అలాగే వెనక్కి వాలి ఆమెను తన మీదకి లాక్కున్నాడు విక్టర్. ఇప్పుడు చెప్పు అన్నాడు విక్టర్. ఏమిటి? అతడి క్రాఫ్లోకి వేళ్లు పోనిస్తూ అంది. నువ్వు నా దగ్గరికి వచ్చేయటం ఉంటుందా? లేక పెళ్లి చేసుకుని కూడా నేను ఇక్కడ, నువ్వు నీ పుట్టింట్లో విరహ గీతాలు పాడుకుంటూ ఉండాలా? నువ్వింత హడావిడిగా పెళ్లి చేసుకుంటే నేనేం చేయను? నేనొచ్చి మీ డాడీతో మాట్లాడినా? అమ్మో, అంత పని చేసావు. మరెలా? నీకు దూరంగా నేను ఉండలేనే. 24 గంటలు నువ్వు నా కనుసన్నల్లోనే ఉండాలనే కానీ మెళ్ళో పుస్తగట్టి నా దాన్ని చేసుకున్నాను. అసలు మీ డాడీ అంటే నీకు అంత భయం ఎందుకు? మెడిసిన్ చదువుతున్నావు, నీ ఇష్టాలకు ఆ మాత్రం విలువనివ్వరా వాళ్ళు? ఈ దేశంలో పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికే మెడిసిన్ చదివే అమ్మాయి కూడా అక్షరజ్ఞానం లేని అమ్మాయితో సమానమే. పెద్దలు చూసిన సంబంధం చేసుకోవాల్సిందే తప్ప జీవిత భాగస్వామిని స్వయంగా ఎన్నుకునే అదృష్టానికి నోచుకోలేరు. ఆ మాటకొస్తే ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలు మగాడికి కూడా లేవేమో. ఇక్కడ వధూవరుల ఇష్టాల కన్నా కులం, గోత్రం, జాతకం వీటికే ప్రాధాన్యత హెచ్చు. అఫ్కోర్స్ నేడు పెళ్ళిళ్లలో ప్రముఖ పాత్ర వహిస్తున్నది వరకట్నం కూడా అనుకో. ఇంతకీ మీ డాడీ ఒప్పుకోరంటావు? ఆమె మాటల మధ్య అందుకుని కించిత్ విసుగ్గా అన్నాడు విక్టర్. ఒప్పుకోరు ఖచ్చితంగా చెప్పేసింది. మీ డాడీకి నువ్వంటే ఇష్టం లేదా?
మా డాడీకి నేను అంటే ఆరో ప్రాణం గర్వంగా అంది. మరి నీ సుఖ సంతోషాల దృష్ట్యా నన్ను అల్లుడుగా అంగీకరించలేరా? అంగీకరించరు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? డాడీ కులాంతర వివాహం ఇష్టపడరని నాకు ఖచ్చితంగా తెలుసు. ఎలా? రేణుక సుందర వదనంలో నీలి నీడలు దట్టంగా పరుచుకున్నాయి. 10 ఏళ్ల క్రితం అప్పుడు నేను స్కూల్లో చదువుతూ ఉండేదాన్ని. మా పెద్దక్క శ్యామల ఎంఎస్సి చదువుతూ ఉండేది. అక్క నాలాగే అందంగా ఉండేది. తనతో పాటు చదివే ఒక తమిళ యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరు బీచ్లు, సినిమాలు, షికారులు అంటూ తిరిగేవారు. ఇంట్లో ఈ సంగతి తెలిసేటప్పటికీ అక్కకు నెల తప్పింది. ఆ రోజు చూశాను డాడీలోని మరో వ్యక్తిని. కోపం మనిషి యొక్క విచక్షణ జ్ఞానాన్నే కాదు, మమత ఆర్ద్రతలను కూడా చంపేస్తుందని ఆనాడే తెలిసింది. అక్క ఒంటి మీద డాడీ బెల్ట్ ఎంత కర్కశంగా నర్తించిందో గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్ళు జలదరిస్తుంది. మామూలుగా ఎంతో సౌమ్యంగా సరళంగా ఉండే డాడీ ఆ రోజు ఆగ్రహావేశాలతో దుమదమలాడుతూ ఉంటే ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. నీకు నువ్వే మొగుండు వెతుక్కునేంత దానవైపోయావన్నమాట అంటూ అక్కను శాపనార్థాలు పెడుతూనే ఉన్నారు. ఈ దేశంలో కనీసం మా ఇంట్లో పుట్టిన ఆడపిల్లకు తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే స్వేచ్ఛ లేదన్న నిజం ఆ రోజే తెలుసుకున్నాను. అసలు డాడీది ఇంత మనస్తత్వం, తన మాటే వేదవాక్యంగా ఇంట్లో అందరూ శిరసా వహించాలని డాడీ ఎప్పుడూ శాసించలేదు. ఇంట్లో ప్రతి పని తన ఇష్ట ప్రకారమే జరగాలని, ఇంట్లో అందరూ తన మనోభీష్టానుసారమే నడుచుకోవాలని ఆయన నోరు తెరిచి ఎప్పుడూ చెప్పలేదు. అయితే డాడీ ఆశయం మాత్రం అదే. ఆయన ఇష్టానికి విరుద్ధంగా ఇంట్లో ఏదైనా జరిగితే ఆయనకి ఎంత చిరాకో. ఇంట్లో చిన్న పెద్ద అందరూ తన ఇష్టాలకే ప్రాధాన్యతనిస్తూ, తన మాటకే విలువిస్తూ, తన పెద్దరికానికి గొడుగు పడుతూ విధేయులై ఉన్నంత వరకు ఇల్లు స్వర్గసీమగా బాసిల్లుతుంది. ఆయనకు జన్మించిన మేము ప్రపంచంలో తక్కిన అందరికన్నా అదృష్టవంతులమని మురిసిపోవటం జరుగుతుంది. తన మాటకు ఎదురు చెప్పకుండా చెప్పినట్టు చేస్తే ఆయనకెంత సంతోషమో, ఎదిరి తిరిగితే అంత చిరాకు, కోపం. ఆయన ఇష్టానికి విరుద్ధంగా ఏదైనా జరిగిన రోజున ఇల్లు నరకమే అవుతుంది. అందుకే అమ్మతో సహా ఇంట్లో అందరూ డాడీ మాటే తమ మాటగా, ఆయన ఇష్టాలే మా ఇష్టాలుగా ఆయనకు అనుగుణంగా మమ్మల్ని, మా వ్యక్తిత్వాలని తీర్చిదిద్దుకున్నాం. ఉన్నతోద్యోగులైన అన్నయ్యలు సైతం ఈనాటికి డాడీ మాటకు ఎదురు చెప్పరు. అలా అని డాడీ కర్కోటకుడని నువ్వు అపార్థం చేసుకునేవు. డాడీ మమ్మల్ని ప్రేమించేంతగా ప్రపంచంలో మరో తండ్రి తన బిడ్డలను ప్రేమిస్తాడు అంటే నాకు అనుమానమే. ముఖ్యంగా డాడీకి నేనంటే ఎంత అపురూపమో చెప్పలేను. అటువంటప్పుడు నీకింత ప్రధాన సమస్య అయిన వివాహ విషయంలో నీ ఇష్టం కాదంటారా? అర్ధోక్తిలో అన్నాడు విక్టర్. అదే మా సమాజంలోని ప్రత్యేకత, విషాదంగా అంది రేణుక. తక్కిన అన్ని విషయాల్లో ఎంత స్వేచ్ఛనిచ్చినప్పటికీ వివాహ విషయంలో స్త్రీల ఇష్టాలకు ఈషన్ మాత్రం విలువుండదు. తల్లిదండ్రులు నిర్ణయించినటువంటి వరుడి చేత 3 ముళ్ళు వేయించుకోక తప్పదు. అలా ఇష్టం లేని, పెళ్లి చేసుకోలేని వారు ప్రాణత్యాగం చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. మా శ్యామలక్క కూడా అలాగే పోయింది, బాష్పరుద్ద కంఠంతో అంది రేణుక. మీ అక్క పోయారా? ఆందోళనగా అన్నాడు. అవును, అక్క మట్టిలో కలిసిపోయి 10 ఏళ్ళయింది. రేణుక కనులు అశ్రుతప్తాలయ్యాయి. ఎలా? రేణుక కళ్ళు తుడుచుకుంది. అక్కకు నెల తప్పిందని చెప్పాను కదా, 3వ కంటికి తెలియకుండా అబార్షన్ చేయించాలని ప్రయత్నించారు. అయితే అప్పటికే 4వ నెల దాటింది. అబార్షన్కి ప్రయత్నిస్తే తల్లి ప్రాణాలకే ముప్పని డాక్టర్ హెచ్చరించడంతో ఊరుకోవాల్సి వచ్చింది. పెళ్ళైన కూతురికి నెల తప్పితే ఇంట్లో అందరికీ సంతోషం. అయితే కన్నెపిల్లకు కడుపొస్తే అది వంశానికి అప్రతిష్ట. ఈ సమాజం యొక్క నీతి, న్యాయం అది. అక్క కడుపులో పెరుగుతున్న పాప భారాన్ని ఎలా దించుకోవాలా అని డాడీ, అమ్మ సతమతమవుతున్న తరుణంలో మా ఇంటికి గణపతి వచ్చాడు. గణపతి అమ్మకు దూరపు బంధువు, తమ్ముడి వరస, నా అన్న వాళ్ళు లేని అనాథ. తెలివితేటలు అంతంత మాత్రం, రూపం చూస్తే పరమ వికారి. ఏవి చదువుకున్నాడో ఏమిటో, ఏదో స్టూడియోలో పనిచేసేవాడు. సమాజం యొక్క అట్టడుగు పొరల్లో నివసిస్తున్న అతడిలో అక్క సమస్యకు పరిష్కారం చూశారనుకుంటా డాడీ. అక్క పెళ్ళి అతడితో నిశ్చయం చేసేశారు. అక్క ఏడ్చింది, మొత్తుకుంది, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. కానీ డాడీ మనస్సు కరగలేదు. మరో కులానికి, సాంప్రదాయానికి చెందిన వ్యక్తిని ప్రేమించినందుకు శిక్షగా అక్క పక్కన నిలబడేందుకైనా యోగ్యత లేని గణపతితో ఆమె పెళ్లి నిశ్చయం చేశారు. ఆ పెళ్లి చేసుకోలేక, మరో దారి లేక అక్క ఒంటి మీద కిరోసిన్ పోసుకుని కాల్చుకుని చచ్చిపోయింది. ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత సుకుమారంగా ఉండే అక్క, అతిలోక సౌందర్యవతి అయిన అక్క శరీరం అంతా కాలిపోయి వికృతంగా, భయంకరంగా తయారైంది.
2 రోజులు నరక యాతన అనుభవించి తన ప్రియుడితో కలిసి బతికే అవకాశం ఇవ్వని ఈ ప్రపంచానికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది. వెక్కిళ్ళ మధ్య అంది రేణుక. రేణు, ఆమెను మరింత దగ్గరికి లాక్కున్నాడు విక్టర్. అతడి వక్షస్థలం ఆమె కన్నీళ్లతో తడిసిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత రేణుకకు దుఃఖం ఉపశమించింది. చల్లటి నీళ్లతో మొహం గడుక్కుని మంచినీళ్ళు తాగొచ్చింది. నాకు దూరంగా ఉండాలని నువ్వు అంతగా ఎందుకు ప్రయత్నించావో నాకు ఇప్పుడు అర్థమవుతోంది అలా ఆర్ద్ర స్వరాన అన్నాడు విక్టర్. నిజం డార్లింగ్, నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి అక్క గుర్తొచ్చేది. ఈ సమాజంలో స్త్రీ ప్రేమిస్తే ఫలితం దారుణంగా ఉంటుంది. నిండు జీవితం నాశనం అవుతుంది. తీయటి తేనీయలు కురియవలసిన జీవితంలో హాలాహలం వర్షిస్తుంది. సంతోషం మృగ్యమవుతుంది. మనశ్శాంతి కరువు అవుతుంది. జీవితాన్ని చీకటి చుట్టుముడుతుంది అని మా శ్యామలక్క హెచ్చరిస్తున్నట్టే అనిపించేది. ప్రేమ అన్న 2 అక్షరాల మాటకు నా జీవితంలో చోటే ఇవ్వకూడదనుకున్నాను. అందుకే ఎందరినో కాదన్నాను. మగవాళ్ళని శత్రువులాగే చూశాను. కానీ నువ్వు నా జీవిత గతినే మార్చేశావు. నా ఆలోచన సరళినే మార్చావు. నిన్ను గూర్చి ఆలోచించకూడదని ఎంతగా ప్రయత్నించానో ఆ భగవంతుడికే తెలియాలి. నువ్వేమో చూపులతో కవ్విస్తూ రెచ్చగొడుతూ నన్ను పిచ్చిదాన్ని చేశావు. నీ బానిసం చేసుకున్నావు. ఇప్పుడేమో తాళిగట్టి నీ వద్దకు వచ్చేయటం తప్ప మరో మార్గం లేకుండా చేశావు. మరి వచ్చేరాదా? ఆలస్యం ఎందుకు? ఆశగా అన్నాడు విక్టర్. వస్తాను, రాకుండా ఉండలేను. అయితే ఇప్పుడే రాను. ఎందుకని? ఇప్పుడు నేను నీ వద్దకు వస్తే నాకు వచ్చే పేరేమిటో తెలుసా? ఏమిటి? లేచిపోయిందన్న పేరు. అలా అప్రతిష్ట పాలవటం కన్నా నా దృష్టిలో చచ్చిపోవటం మేలు విక్కి. నేను నీ వద్దకు ఎప్పుడొచ్చినా నా కన్న వాళ్ళ అనుమతి ఆశీర్వాదాలు పొంది సగౌరవంగా వస్తాను. అంతే తప్ప వాళ్ళకు తెలియకుండా లేచొచ్చి వాళ్ళ మనసు నొప్పించి నన్ను నేను అగౌరవపరుచుకోను. నువ్వు నా ప్రాణం, నా సర్వస్వం, నా సుఖం, సంతోషం అన్నీ నువ్వే. నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు నాకు కావాలి. అలా అని నా వాళ్లకు నేను దూరం కాలేను. నీతో అనుబంధం శాశ్వతం చేసుకునే ప్రయత్నంలో నా వాళ్లతో అనుబంధం తెంచుకోలేను. నన్ను కని అల్లారముద్దుగా పెంచి ఇంతదాన్ని చేసిన తల్లిదండ్రుల గుండెల్లో చిచ్చు రగిలించలేను. వాళ్ళని ఎలాగైనా ఒప్పించి సగౌరవంగా బహిరంగంగా నీ వద్దకు వస్తాను. అది నా ఆకాంక్ష. మా ఇంట్లో బావ అల్లుడుగా ఎటువంటి మర్యాదలుగా పొందుతారో నువ్వు ఆ ఇంటి అల్లుడుగా అంతే మర్యాదలు పొందాలి. అది నా కోరిక. నా కోరిక నెరవేరేందుకు కొన్నాళ్లు పట్టచ్చు. అంతవరకు మనం ఓపిక పట్టాలి. తప్పదు అంది రేణుక దృఢనిశ్చయ కంఠంతో. ఆమెను ముద్దు పెట్టుకున్నాడు విక్టర్. అందుకే నువ్వంటే నాకు ఇష్టం అని. ఇక రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి తంతు పూర్తి చేసుకుని రేణుక విక్టర్ స్నేహితులతో పాటు అప్పుడే ఇంటికొచ్చారు. హోటల్ నుంచి రప్పించిన విందు భోజనం టేబుల్ మీద రెడీగా ఉంది. అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ సర్దుకుని కూర్చున్నారు. విక్టర్ స్నేహితులు 6, రేణుక స్నేహితులు 2, విద్య, మహదేవన్. యవ్వనం ఉరకలు వేస్తున్న 10 మంది ఒక్కచోట చేర్చే సందడికి ఏం తక్కువ. నవ్వులతో కేరింతలతో ఇల్లు దద్దరిల్లిపోతోంది. మధ్య మధ్య నూతన దంపతులకు హాస్యాలు పట్టిస్తున్నారు. తెల్లచీర, జాకెట్టు, రవ్వల సెట్టు రేణుక మెరుపు తీగలా మెరిసిపోతోంది. విక్టర్ స్నేహితులైతే ఆమె మీద నుంచి దృష్టి మళ్లించుకోలేకపోతున్నారు. ఇక్కడే ఉన్నా మా కంటికి కనిపించలేదు ఈ అందాల దేవత. ఎక్కడి నుంచో వచ్చిన నువ్వు ఎగరేసుకుపోయావు. అదృష్టవంతుడివి అని స్నేహితుడిని అభినందనలతో ముంచెత్తారు. వాళ్ళ మాటల్లో ఈర్ష, అసూయలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. భార్య వంక గర్వంతో మెరుస్తున్న కళ్ళతో చూశాడు విక్టర్. అప్పుడే అతడి వైపు చూసిన రేణుక స్నిగ్ధ దరహాసం చేసింది. భోజనాలు అయ్యాక అందరూ మరోసారి కొత్త దంపతులకు అభినందనలు తెలిపి వెళ్ళిపోయారు. విద్య ఆఖరణ వెళ్ళింది. ఆమెను సాగనంపేందుకు గేటు దాకా వెళ్ళిన రేణుక, విద్య నాకు సాయం చేస్తావా అంది చిన్నగా. ఏమిటి? రేణుక మొహం కెంపు దాల్చింది. తను రాత్రికి ఇక్కడే ఉండమని గొడవ చేస్తున్నాడు. లేకుంటే పెళ్ళైన రోజు రాత్రి అతడితో గడపక డిసప్పాయింట్ చేస్తావా? ఆశ్చర్యంగా అంది విద్య. అందుకే ఈరోజు రాత్రి మీ ఇంట్లో పడుకుంటానని మా ఇంటికి ఫోన్ చేసి చెప్తావా? ఇలా అబద్ధాలు చెప్పి అన్నాళ్ళు గడుపుతావు. అబద్ధమా? లేకుంటే నువ్వు ఈ రాత్రి మా ఇంట్లో పడుకోవడం నిజమా? విద్యకేసి మౌనంగా చూసింది రేణుక. తరచుగా నువ్వు మా ఇంట్లో పడుకోవడం, నేను మీ ఇంట్లో పడుకోవడం చిన్నప్పటి నుంచి మనకు అలవాటే. అది ఆధారంగా ఇప్పుడు నువ్వు నీ తల్లిదండ్రులు మోసం చేయాలని చూస్తావా? విద్య, మంచో చెడో నువ్వు విక్టర్ని పెళ్లి చేసుకున్నావు. ఇక అతడితో జీవించడమే ధర్మం. అలాగాక పెళ్లి విషయం దాచిపెట్టి తల్లిదండ్రులతోనే మామూలుగా ఉండాలనుకోవటం నాకు నచ్చలేదు. పైగా అతన్ని రోజు కలుసుకోవటం, కాపురం చేయటం, నీ మీద పూర్తి విశ్వాసం ఉంచిన తల్లిదండ్రులు మోసం చేయటమే అవుతుంది. ఆలోచించు. పైగా నువ్వు మీ ఇంట్లోనే ఉండాలనే పంతం పట్టడం విక్టర్ కోపం తెప్పిస్తుందేమో. ఇప్పుడు ఊరుకున్న పోను గొడవ చేయడా? పుస్తకాలు అవి తెచ్చుకుని ఇక్కడే ఉండిపోమ్మని ఇప్పుడే సతాయిస్తున్నాడు. అతడికి నచ్చజెప్పలేక నా తల ప్రాణం తొక్కొస్తోంది. కానీ డాడీ, నిజమే, నువ్వు అన్యమతస్థుడిని, పైగా విదేశీయుడిని పెళ్లి చేసుకున్నావని తెలిస్తే అంకులు మండిపడచ్చు.
నీతో తెగతెంపులు చేసుకోవచ్చు, అయితే నిజం ఎన్నాళ్ళు దాచిపెడతావు? నేడు కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి, ఎప్పుడో ఒకప్పుడు అసలు సంగతి తెలుస్తుంది, అప్పుడేం చేస్తావు? అందుకే నేను చెప్పటం, ఈరోజు విక్టర్ని పిలుచుకు వెళ్ళి పరిచయం చెయ్యి. ఆదరిస్తే అదృష్టవంతురాలివి, లేకుంటే నీకు తోడు నీడగా చివరిదాకా ఈ జీవిత పదంలో నీతో పాటు పయనించే భర్తలోనే తల్లిని, తండ్రిని, తోబుట్టువుల్ని చూసుకుంటూ ఆదర్శ ప్రేమికురాలుగా ఖ్యాతి గడించు. విద్య నీకు హేళనగా ఉందా? బాధగా అంది రేణుక. లేదు, ఈ పరిస్థితుల్లో నీకు ధైర్యం, తెగింపు ఉండాలంటున్నాను. కానీ పెంచి ఇంత దాని చేసిన వాళ్ళ కన్న గుండె గాయం చేసే ధైర్యం నాకు ఈ జన్మకు రాదు. అయితే ఏం చేస్తావు? పోనీ నేను వెళ్ళి చెప్పనా? వద్దు, నెమ్మదిగా నేనే చెప్పేస్తాను. ప్రస్తుతం నీ కార్యక్రమం ఏమిటి? రేణుక నవ్వి, ఏముంది, ఈ రోజంతా ఇక్కడే గడపడం, రేపటి నుంచి మామూలుగా మా ఇంట్లోనే ఉండటం. అలా ఎన్నాళ్ళు? చూద్దాం, ఈ సమస్య కాలమే ఏదో ఒక పరిష్కారం చూపాలి. అలాగా డాడీ మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు. పక్కనే ఉన్న గులాబీ మొక్క నుంచి ఒక పువ్వు తెంచి స్నేహితురాలి జడలో పెడుతూ అంది రేణుక. నీ ఇష్టం అని వెళ్ళిపోయింది విద్య. తలుపు మూసి గడియ పెట్టొచ్చింది రేణుక. ఆమెను ఆత్రంగా చేతుల్లోకి తీసుకున్నాడు విక్టర్. నీకోసం నేను క్షణాలు యుగాలుగా ఎదురు చూస్తుంటే నీ ఫ్రెండును సాగనంపి రావటం ఇంతసేపా? అనుక్షణం నీ సమక్షంలోనే ఉండాలా? అవును, నువ్వు కనుమరుగైతే నా జీవితమే చీకటవుతుంది అంటూ ఆమెను ఆక్రమించుకోసాగాడు విక్టర్. కాలపురుషుడు ప్రణయరాగాన్ని తీయగా ఆలాపన చేస్తూ నింపాదిగా సాగిపోతున్నాడు. చాలాసేపు తర్వాత హనీ లాలనగా పిలిచాడు విక్టర్. రాత్రికి ఇక్కడే ఉంటాను అని విక్టర్ మాటలు పూర్తి చేసింది రేణుక. థ్యాంక్ యూ డార్లింగ్ అని ముద్దు పెట్టుకున్నాడు విక్టర్. అంతలోనే నిట్టూర్చి, నీ కౌగిలిలో నిద్రపోయి నీ కౌగిలిలో నిద్ర లేవాలని నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో అన్నాడు. రేణుక నవ్వి, ఈరోజు నెరవేరుతుంది, దిగులు పడకు అంది. ఈ ఒక్కరోజేనా? అందుకేనా నిన్ను పెళ్లి చేసుకుంది? కోపంగా అన్నాడు విక్టర్. కొన్నాళ్ళు ఓపిక పట్టు డియర్, అతడి తల నిమురుతూ లాలనగా అంది రేణుక. అసలు మీ డాడీ ఒప్పుకోరేమో అన్న అనుమానం ఉండనే ఉంది. రేణుక మాట్లాడలేదు. మీ డాడీతో నేను మాట్లాడినా? భయంగా చూసింది రేణుక. మై గాడ్, వద్దు. మరెలా? కొన్నాళ్ళు ఓపిక పట్టు మళ్ళీ అంది రేణుక. ఎన్నాళ్ళు? రేణుక నిస్సహాయంగా చూసింది. నీ వరస నాకు అసలు నచ్చలేదు. మీ డాడీ ఒప్పుకోరని తెలిసి అనవసరంగా ఇంకొన్నాళ్ళు ఎందుకు వేచి ఉండాలి? మన పెళ్లి సంగతి ఎప్పుడు తెలిసినా మండిపడతారు. అటువంటప్పుడు ఆ జరిగే గొడవేదో ఈరోజే జరిగిపోని. పదా మీ ఇంటికి వెళ్దాం. విక్కీ ప్లీజ్, అసలు నేనంటే నీకు ఇష్టం లేదు, అందుకే ఇలా కుంటి సాకులు చెప్తున్నావు నిష్ఠూరంగా అన్నాడు విక్టర్. నువ్వంటే నాకు ఇష్టం లేకుంటే నా నీడనైనా సమీపించి ఉండలేవు తెలుసా? మరెందుకు అలా సతాయిస్తున్నావు? విసుగ్గా అన్నాడు విక్టర్. అతడి ఛాతీ మీద తలపెట్టుకుని పడుకుంది రేణుక. చెప్పాను కదా, డాడీ మనసు గాయపడకుండా నెమ్మదిగా ఆయనకి నచ్చజెప్పి ఆయన చల్లని దీవెనలు పొందాక నీ వద్దకొస్తాను. ఆమెకు తండ్రి మీద ఉన్న ప్రేమానురాగాలు విక్టర్ని ముగ్ధుణ్ణి చేశాయి. అది జరిగే పనేనా? శాంతంగా అన్నాడు. నేనే ఏదో ఒక మార్గం ఆలోచిస్తాను. అంతవరకు నేను బతికేదేలా? రేణు డార్లింగ్, నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. నువ్వు వెళ్ళిపోతే శరీరాన్ని రంపంతో నిలువున కోస్తున్నంత బాధగా ఉంటుంది. నీకు దూరంగా వెళ్ళాలంటే నాకు అంతకన్నా బాధగానే ఉంటుంది. మళ్ళీ నీ కౌగిలిలో వాలిపోయేంతవరకు నేను అనుభవించే వ్యధ చెప్పటానికి మాటలు చాలవు. నీ గుండెల మీద పడుకుంటేనే నాకు శాంతి. ఈ శాంతిని, సుఖాన్ని, సంతోషాన్ని దూరం చేసుకుని బతకగలనా? కానీ కొన్నాళ్ళు ఈ వియోగ బాధను సహించక తప్పదు. నీ ఇష్టం, ఎలాగోలా కానీ అంటూ ఆమెను మరింతగా తనలోకి లాక్కున్నాడు. మరికొన్ని రోజులు కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రతిరోజు సాయంత్రం విక్టర్ హాస్పిటల్ వద్ద భార్య కోసం ఎదురు చూడటం, ఆమె రాగానే ఇద్దరూ కలిసి హోటల్లో కాఫీ తాగి ఇంటికి వెళ్ళిపోవటం, అక్కడ కాసేపు గడిపాక రేణుకను గిండి బస్ స్టాప్ వద్ద డ్రాప్ చేసి వెళ్ళిపోవటం. మొత్తానికి వాళ్ళ వైవాహిక జీవితం సాఫీగానే సాగిపోతుంది. ఇక ఆ రోజు రేణుక హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పటికి బాగా ఆలస్యం అయిపోయింది. క్షణక్షణం చేతి గడియారంలో టైం చూసుకుంటూ అసహనంగా నిరీక్షిస్తున్నాడు విక్టర్. ఏమిటింత ఆలస్యం? భార్యకి ఎదురు వెళ్తూ అన్నాడు. అలసటగా నవ్వి, ఈరోజు పని కాస్త ఎక్కువైంది అంది రేణుక. ఇద్దరు వెళ్ళి హోటల్లో కూర్చున్నారు. రా ఆకలిగా ఉంది, భోంచేస్తావా? డిన్నర్కి ఆర్డర్ ఇచ్చి భార్య మొహంలోకి చూశాడు. అలసటగా వాడిపోయేలాగో ఉంది. ఆ క్షణం ఆమెను హృదయం మీదకి చేర్చుకుని సేద తీర్చాలన్న కోరికను అతి కష్టం మీద అణుచుకుంటూ, మొహం చూడు ఎలా వాడిపోయిందో, పిట్ట తిండి తింటూ 24 గంటలైనా చదువు, హాస్పిటల్ అంటూ తెగ హైరాణ పడిపోతావు. పువ్వులా పదిలంగా ఇంట్లో ఉండవలసిన నువ్విలా హాస్పిటల్ చాకరీతో నలిగిపోవటం నేను చూడలేకుండా ఉన్నాను విసుగ్గా అన్నాడు విక్టర్. రేణుక చిన్నగా నవ్వి, నీ పనులతో నువ్వు వలిసిపోవు, నేను అంతే. అయినా చెప్పాను కదా, 5 నిమిషాల పాటు నీ గుండెల మీద విశ్రాంతి తీసుకుంటే చాలు, రోజంతా పడ్డ శ్రమ ఇట్టే మర్చిపోతాను అని వెళ్ళి మొహం గడుక్కుని వచ్చింది.
నాప్కిన్తో మొహం తుడుచుకుని తేలిగ్గా పౌడర్ అద్దుకుని కుంకుమ అద్దుకుంది. ఆమె వైపు నిర్నిమేషంగా చూస్తున్నాడు విక్టర్. ఇద్దరూ పెళ్లి చేసుకుని దాదాపు 5-6 నెలలైంది. విక్టర్కి భార్య అంటే వెయ్యింతల అనురాగం ఎక్కువైందే తప్ప ఈషన్ మాత్రం తగ్గలేదు. అందుకు కారణం కేవలం ఆ అందం మాత్రమే కాదు, శరీర సౌందర్యాన్ని మించిన ఆమె తెలివితేటలు, సంస్కారం, సౌమ్యత, సహనశీల్యం, అనురాగపూర్ణ హృదయం, నిరాడంబరత, సేవా తత్పరతలు. ఈ ఆణిముత్యాన్ని తన జీవన సహచరిగా ఎన్నుకుని తనకు తానెంతో మేలు చేసుకున్నానని విక్టర్ మురిసిపోని క్షణం లేదు. ఏయ్, ఏమిటలా చూస్తున్నావు అంది రేణుక. విక్టర్ దృష్టి ఆమె నుదుట దగదగా మెరిసిపోతున్న కుంకుమ మీద నిలిచింది. స్త్రీ వదనానికి కుంకుమ ఎంత శోభస్కరంగా ఉంటుందో నిజంగా నిన్ను చూశాకే నాకు అర్థమైంది. డిన్నర్ వచ్చింది. భోజనం మధ్యలో 2 రోజులు నేను నీతో పాటే ఉంటాను అంది రేణుక. ప్రశ్నార్థకంగా చూశాడు. అమ్మ డాడీ ఊరెళ్ళారు. విక్టర్ మొహంలోకి సంతోషం వరదలా వచ్చేసింది. హాయ్ మై గుడ్ ఫార్చ్యూన్. ఇదిగో ముందే చెప్తున్నాను, నాకు చదువుకునేందుకు బోలెడుంది. నువ్వు అల్లరి చేయకుండా చదువుకొనిస్తేనే నీతో పాటు ఇంటికి వస్తాను, లేకుంటే విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను బెదిరిస్తున్నట్టుగా అంది. నేను అల్లరి చేయనుగా. అతడు చెప్పిన తీరు చూసి నవ్వొచ్చేసింది రేణుకకి. యూ నాటి. ఇంటికి వెళ్ళగానే పుస్తకాలు తీసుకుని ముందు గదిలోకి వెళ్ళిపోయింది రేణుక. చదవటం ప్రారంభిస్తే కాలజ్ఞానమే మర్చిపోతుంది రేణుక. క్షణాలు, నిమిషాలు, గంటలు నిశ్శబ్దంగా గడిచిపోతున్నాయి. రేణు ఉలిక్కిపడి చూసింది రేణుక. ఎదురుగా విక్టర్ని చూసి, సారీ డార్లింగ్, నువ్వు ఎదురు చూస్తుంటావన్న సంగతే మర్చిపోయాను అని లేచి అతడు మెడ చుట్టూ చేతులు వేసింది. చిన్న బిడ్డను ఎత్తుకున్నట్టు ఎత్తుకెళ్ళి మంచం మీద దించాడు విక్టర్. అప్పుడే గోడ గడియారం 2 గంటలు కొట్టింది. పొద్దున రేణుక లేచేటప్పటికి బాగా పొద్దుపోయింది. తనను చేతులు కాళ్లతో చుట్టేసి పడుకున్న భర్తను ఆపేక్షగా చూసింది. నొసట చుంబించి అతడికి నిద్రాభంగం కాకుండా నెమ్మదిగా లేచింది. అప్పటికే పాలు తెచ్చి కాచాడు నౌకర్ జాన్. రేణుకను చూసి కాఫీకి నీళ్లు పెట్టాడు. స్నానం చేసి కుంకుమ రంగు పాలిస్టర్ చీరగట్టుకుంది. తల దూకుంటూ ఉండగా జాన్ కాఫీ తెచ్చాడు. కాఫీ సిప్ చేస్తూ వెళ్ళి విక్టర్ని లేపింది. ఆమెను అలాగే మీదకి లాక్కున్నాడు విక్టర్. పొద్దున్నే ఏమిటి సరసం, నాకు టైం అయింది, వెళ్ళాలి. లే మరి. ఈరోజు మానేద్దు. అలాగే, ముందు తమరు లేవండి. నిజంగా మానేస్తావా ఆశగా అన్నాడు. రేణుక సీరియస్గా చూసింది. విక్కీ, నేను నిన్నే చెప్పాను, నువ్వు ఇలా అల్లరి చేస్తే నేను విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని. బాబోయ్, ఆ పని మాత్రం చేయకు అని లేచి కూర్చున్నాడు. రేణుక నవ్వుకొని, ముందు వెళ్ళి స్నానం చేసిరా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది. జీ హుజూర్ అని విక్టర్ బాత్రూంలో దూరాడు. అతడు స్నానం చేసి వచ్చేలోగా బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసింది రేణుక. ఇద్దరూ తిన్నారు. అన్నట్టు నువ్వు లంచ్కి ఏం తీసుకుంటున్నావు? నాప్కిన్కి చేతులు దుడుచుకుంటూ అడిగాడు విక్టర్. రోజులాగే శాండ్విచెస్ అని గోడ గడియారంలో టైం చూసి, బాబోయ్ 7:20, ప్లీజ్ విక్కీ త్వరగా బయలుదేరు అంది రేణుక. విక్టర్ డ్రెస్ చేసుకుని తలదూకుంటూ ఉండగా, నేను దువ్వనా అంది రేణుక. జవాబుగా ఆమె చేతికి దువ్వెనిచ్చి చైర్లో కూర్చున్నాడు విక్టర్. అబ్బా, నీలాగే నీ వెంట్రుకలకు కూడా పొగరెక్కువ, ఎంతసేపు దువ్వినా అణగవు. ఏయ్, నాకు పొగరెక్కువ? లేకుంటే ఆ రోజు బస్సులో అలా అల్లరి చేస్తావా నువ్వు? ఏ రోజు అమాయకంగా అడిగాడు విక్టర్. జనవరి 1 నాడు. నీకు ఇంకా గుర్తుందా? నీకు తెలియదేమో, నాకు జ్ఞాపక శక్తి మరీ ఎక్కువ. అవును, ఎప్పుడూ నన్ను పలకరించేందుకైనా ప్రయత్నించలేదు, దూరంగా నిలబడి మోగగా చూస్తూ ఊరుకునేవాడివి. ఆ రోజు ఎందుకు అలా అల్లరి చేశావు? చిన్నగా నవ్వి అంది. ఆ రోజు ఆ చీరలో మరీ సమ్మోహనంగా ఉన్నావు. నిజంగా నాకు మతిపోయింది. ఎత్తుకుని ఎక్కడికైనా పారిపోవాలని వెర్రి ఆవేశం కలిగింది. పారిపోలేకపోయావా? నువ్వు కాదనుంటే ఆ పని చేసే ఉండేవాణ్ణేమో. తలెత్తి అతడి వైపు చూసింది రేణుక. ఆమె కళ్ళల్లో అనురాగం, ఆరాధన. విక్కీ, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అసలు ఎందుకు ఏర్పడుతుంది? మనిషికి అర్థం కాని సృష్టి రహస్యాల్లో అదొకటి అని లేచి రేణుకను చేతుల్లోకి తీసుకుని పెదవుల మీద గాఢంగా చుంబించాడు విక్టర్. ఇల్లు లాక్ చేసి బయటపడ్డాడు. సాయంత్రం డిన్నర్కి హోటల్కి బ్లూ మూన్ వెళ్దాం దోవలో అన్నాడు విక్టర్. ఈరోజు అక్కడ క్యాబరే ఉందా? అవును, బొంబాయిలో లీడింగ్ క్యాబరే డాన్సర్ మిస్ జూలీ ప్రోగ్రాం ఉంది ఉత్సాహంగా అన్నాడు విక్టర్. ఒక్క క్షణం మౌనంగా ఉండి, సారీ నేను రాను అంది రేణుక. హనీ, మనిషిలో పశు ప్రవృత్తిని రెచ్చగొట్టి ఈ క్యాబరే డ్యాన్సులు లాంటివి చూసి ఆనందించే సంస్కారం నాకు లేదు. అలాంటి స్త్రీలంటే నాకెంత అసహ్యమో నీకు తెలియదు. నిన్ను చిన్నపుచ్చటం ఇష్టం లేక ఇన్నాళ్ళు వచ్చాను. ముళ్ళ మీద ఉన్నట్టే ఉన్నాను. ఇక నుంచి అటువంటి నీతి బాహ్యమైన స్థలాలకి నేను రాను. నీకు ఇష్టమైతే నువ్వు వెళ్ళు. నీ ఇష్టాలను సరదాలను నేను శాసించను. దయచేసి నన్ను మాత్రం పిలవకు నిష్కర్షగా చెప్పేసింది రేణుక.
నా ప్రాణంలో ప్రాణమైన నీకు ఇష్టం లేని పని నేను చేయను, నీకు ఇష్టం లేని చోటికి నేను వెళ్ళను, నీ మనసుకు క్లేశం కలిగించేలా ప్రవర్తించను, ప్రమాణం చేస్తున్నట్టుగా అన్నాడు విక్టర్. రేణుక కళ్ళలోకి అపూర్వమైన కాంతి వచ్చింది. భార్య తృప్తి కోసం భర్త తన సరదాలు త్యాగం చేయటం కన్నా భార్యకు సంతోషం కలిగించే విషయం మరొకటి ఉంటుందా? విక్కీ డార్లింగ్, విక్టర్ వీపు మీద తలవాల్చి తృప్తిగా కళ్ళు మూసుకుంది. ఇక రేణు ద్రాక్ష పళ్ళు తింటూ ఏదో పుస్తకం చదువుతున్న రేణుక పుస్తకం మంచి తలెత్తి చూసింది. ఏమ్మా పొద్దున్నే ద్రాక్ష పళ్ళు తింటున్నావు, ఆకలి లేదంటూ బొత్తిగా అన్నం తగ్గించేశావు, మందకొడిగా పరధ్యానంగా ఉంటున్నావు, ఒంట్లో కులాసాగా లేదా? తల్లి వైపు చూసింది రేణుక. తన పెళ్లి విషయం ఇన్నాళ్ళు అందరి నుంచి దాచింది. తల్లిదండ్రులు సైతం కనిపెట్టలేకపోయారు. కానీ ఇప్పుడు ఇక దాచడం కష్టం. కనీసం అమ్మతోనైనా చెప్పేయాలి. అమ్మ, నాకిప్పుడు 3వ నెల. నేల చూపులు చూస్తూ మెల్లగా అంది. తన అనుమానం నిజమేనని తెలిసినప్పటికీ వెన్నుపోటు తిన్న మనిషిలా అయిపోయింది విమలమ్మ. చాలాసేపు స్తబ్దంగా స్థిలా విగ్రహంలో ఉండిపోయింది. పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకోవటం. ఆనాడు శ్యామల, ఈనాడు రేణుక. తన కడుపున ఇలాంటి పిల్లలు పుట్టారే, లేక తన పెంపకంలో లోపమా? లోకంలో ఎంతమంది ఆడపిల్లలు అందంగా లేరు? ఎందరూ కాలేజీల్లో చదవటం లేదు? అందరూ ఇలాగే ప్రేమాయణం కొనసాగిస్తున్నారా? పెళ్ళి కాకముందే కడుపు తెచ్చుకుంటున్నారా? తమ కర్మ మాత్రమే ఇలా కాలిపోతుంది ఏమిటి? చిచి, ఈ పిల్లలు తమను తలలో పైకెత్తుకుని తిరగనిచ్చేలా లేరు. ఈనాటికి తనను చూస్తే పెద్దమ్మాయి ఆత్మహత్య సంగతి, ఆ ఆత్మహత్యకు దారితీసిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకునే ప్రబుద్ధులున్నారు. ఇప్పుడు ఇక దీనికి నెలతెప్పిన సంగతి బయటికి పొక్కితే ముందు తను ఆత్మహత్య చేసుకోవాలి. తల్లి ఎంతసేపటికి అలా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవటం చూసి రేణుక భయపడుతూనే అమ్మా అంది. కోపంతో జ్వలిస్తున్న కళ్ళతో చూసింది విమలమ్మ. పాపిష్టిదానా, ఎంత పనిచేశావు! బుద్ధిమంతురాలువని స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చినందుకు మంచి గుణపాఠమే నేర్పుతున్నావు. రేపు నలుగురు మొహం ఎలా చూడటం మీ డాడీకి తెలిస్తే ఏమవుతుంది? ఎవరు? ఆ నీగ్రో కుర్రాడేనా? ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో చూసింది రేణుక. అమ్మా, నువ్వు విక్టర్ని ఎదుగుదువా? శుష్కహాసం చేసింది విమలమ్మ. నువ్వు రోజు సాయంత్రాలు ఆలస్యంగా ఎందుకు వస్తున్నావో నాకు తెలుసు. ఆదివారాలు సినిమాకు పోతున్నానని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అది తెలుసు. నిన్ను మందలించాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నువ్వు విద్యాధికురాలివి, విచక్షణ జ్ఞానం ఉన్నదానివి. శీలం విషయంలో నీకున్న నిర్దిష్టమైన అభిప్రాయాలు నాకు తెలుసు. పైగా నాకన్నా నీ మంచి చెడ్డలు నీకే బాగా తెలిసిన నమ్మకం ఉంది. అటువంటప్పుడు నిన్ను నేను ఏమని మందలించగలను? మన కులం మతం కాని వ్యక్తికేసి నువ్వు ఆకర్షించబడ్డావని ఎప్పుడో గ్రహించాను, భయపడ్డాను. ఇప్పుడేమో అతన్ని పెళ్లి చేసుకున్నానని చల్లగా చెప్తున్నావు. రేణుక తల్లి గుండెల్లో మొహం దాచుకుంది. అమ్మ, విక్టర్ నా ప్రాణం, నా జీవిత సర్వస్వం. అతడికి దూరమై నేను బతకలేనమ్మా. అతడు లేని నాడు నా జీవితానికి అర్థమే లేదు. విక్టర్కి నేను అంతకన్నా ఎక్కువ. నేనే ప్రాణంగా బతుకుతున్నాడు. ఒకరిని విడిచి ఒకరు బతకలేని మేము. అందుకే మీ అనుమతి ఎదురు చూడకుండా పెళ్లి చేసుకుని మా మధ్య అనుబంధాన్ని శాశ్వతం చేసుకున్నాం. అతడికి దూరమై బతకలేని దానివి అతడితో వెళ్ళిపోక ఇక్కడే ఎందుకున్నావు? ఆశ్చర్యంగా అడిగింది విమలమ్మ. నా జీవితం అతడితో పెనవేసుకుపోయింది గనక విక్టర్తో అనుకున్నాను. కానీ మీకు తెలియకుండా దొడ్డిదారిన అతన్ని చేరుకుని మీ మనస్సు నొప్పించడం నాకు ఇష్టం లేదు. అందుకే 24 గంటలు అతడి సమక్షంలోనే ఉండాలని మనసు ఎంత కోరుకుంటున్నప్పటికీ ఇక్కడే ఉంటున్నాను. మన సమాజంలో తల్లిదండ్రులకు తెలియకుండా కూతురు పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబం ఎంత అప్రతిష్ట పాలవుతుందో నాకు తెలుసు. అందుకే నేను విక్టర్ని పెళ్లి చేసుకున్న విషయం ఇప్పటిదాకా రహస్యంగానే ఉంచాను. నా కారణంగా మీ కన్న హృదయాలు గాయపడటం నాకు ఇష్టం లేదు. అందుకే విక్టర్ వద్దకు వెళ్లేందుకు సాహసించలేకపోతున్నాను. పైగా లేచిపోయిందన్న అపప్రద తలకు చుట్టుకునే ప్రమాదం ఉంది. అలా అపఖ్యాతి పాలవటం నాకు ఇష్టం లేదు. ఏనాటికైనా మిమ్మల్ని ఒప్పించి మీ చల్లని దీవెనలు పొందాకే నా ఇంటికి వెళ్ళాలన్నది నా ఆకాంక్ష. విక్టర్ అల్లుడుగా ఈ ఇంట పొందవలసిన గౌరవ మర్యాదలు పొందాలి. అది నా జీవితాశయం. నా కోరిక నెరవేరేందుకు కొన్నాళ్ళు పట్టచ్చు. అంతవరకు ఓపిగ్గా కాచుకొని ఉంటాను. నా తల్లి, రేణుక తల మీద ముద్దు పెట్టుకుంది విమలమ్మ. కన్నవాళ్ల మనసు నొప్పించకూడదని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు దూరంగా ఉంటున్నావా? స్వార్థం పెచ్చు పెరిగిపోయి కన్న తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా కడగండ్ల పాలు చేసే స్వార్థపరులతో సమాజం నిండిపోతున్న ఈ కాలంలో నీలాంటి కూతురికి జన్మనివ్వటం నిజంగా మా పూర్వజన్మ సుకృతం తల్లి. అమ్మా, నీకు కోపంగా లేదా? ఎందుకమ్మా కోపం? నేను చేపట్టిన వ్యక్తిది మన జాతి కాదు, మతం కాదు, ఆఖరికి దేశం కూడా వేరు. జాతి, మతం, దేశం వేరైతేనే అతడికి నువ్వు నచ్చావు, నీకు అతను నచ్చాడు, పెళ్లి చేసుకున్నారు. పెళ్ళయ్యాక స్త్రీ పురుషులు ఒకరికొకరు తోడు నీడగా కష్టసుఖాలు పంచుకుంటూ జీవిత పర్యంతం కలిసి జీవించడం మన సాంఘిక ధర్మం. నీ జీవితం ఆ అబ్బాయితో ముడిపడింది. ఆ ముడి తెంచుకోమని ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు.
వివాహం దైవ నిర్ణయం అంటారు. నీ పెళ్ళి అతడితో జరగాలని రాసిపెట్టుంది కాబోలు, జరిగిపోయింది. ఇక మీ అనుబంధాన్ని అంగీకరించి ఆశీర్వదించడం కన్నా మాకు వేరే మార్గం లేదు. పైగా నువ్వు అతడి బిడ్డకు తల్లివి కాబోతున్నావు. నీ ఎంత సులభంగా డాడీ ఒప్పుకుంటారా అమ్మా? ఏమో సందిగ్ధంగా అంది విమలమ్మ. అయినా నీ చర్యను నేను సమర్థించలేకపోతున్నాను. పెళ్లి చేసుకుని పుట్టింట్లోనే ఉండిపోవాలనుకోవటం ఏమంత మంచిది కాదు. భార్య పక్కన లేకుంటే మగాడి బుద్ధి పెడదోవలు పట్టే ప్రమాదం ఉంది. పైగా నువ్వు రోజు నీ భర్తను కలుసుకోవటం, అతడితో షికార్లు తిరగడం చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? మీరు పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలుసు. నీ గురించి 10 మంది చెడుగా అనుకునేందుకు నువ్వే అవకాశం కలిగిస్తున్నావు. ఎంతో తెలివైన దానివి. ఈ విషయంలో ఇంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావెందుకు? మా దీవెనలు పొంది సగౌరవంగా భర్త వద్దకు వెళ్ళాలనుకుంటున్న నీ ఉద్దేశం శ్లాఘనీయమైనదే. అయితే నువ్వు చెప్పందే, నువ్వు పెళ్లి చేసుకున్న విషయం మాకెలా తెలుస్తుంది? మీ డాడీ మీ అనుబంధం అంగీకరించకపోవటం అటుంచి అసలు విషయం ఆయనకి చెప్పే ప్రయత్నం చేయాలి కదా. శ్యామలక్క మరణం నా గుండెల్లో ఇంకా పచ్చిగానే ఉందమ్మా. అందుకే నేను పెళ్లి చేసుకున్న విషయం డాడీతో చెప్పేందుకు సాహసించలేకపోతున్నాను, పిరికిగా అంది రేణుక. శ్యామలకు లేని చనువు మీ డాడీ వద్ద నీకుంది. పైగా అందరిలోకి నువ్వంటే ఆయనకి ఎక్కువ గారాభం. నువ్వు నెమ్మదిగా నచ్చ చెప్తే ఆయన ఒప్పుకోవచ్చని నాకు అనిపిస్తోంది. అయినా బండముక్కు, ఇంతలా పెదవులు, బిరుసు వెంట్రుకలు, అడవి మనిషిలా ఉన్న అతడిలో ఏం చూసి మనసు పారేసుకున్నావు? ఏమోనమ్మా, అతన్ని మొట్టమొదటిసారి చూసినప్పుడు జన్మజన్మల నా ప్రియ బాంధవుడిని చూసినట్టు అనిపించింది. అతన్ని చేరుకునేదాకా నేను అనుభవించిన అశాంతి, ఆరాటం, ఆవేదన మాటల్లో చెప్పలేను. అమ్మా, విక్టర్కి దూరమై నేను బతకలేను. అతడి నీడలోనే నేను శాంతిగా సుఖంగా బతకగలను. ఆ మాటే మీ డాడీతో చెప్పు. అమ్మో, నాకు భయం. సరే, ఆ విషయం తీరిగ్గా ఆలోచిద్దాం. ముందు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏమిటమ్మా? ఆ అబ్బాయిని ఈ పూట భోజనానికి పిలువు. అమ్మా, అతడు నీ భర్తను తెలిసాక అతన్ని గౌరవించి ఆదరించడం నా బాధ్యత. మీ డాడీ ఊళ్ళో లేరుగా, పిలువు. 2 రోజులు ఇక్కడే గడిపి వెళ్తాడు. రేణుక మనస్సు విహంగమై విహరించింది. నెమలి అయి పురివిప్పి నాట్యం చేస్తోంది. తన పుట్టింటిలో భర్త అల్లుడిగా గౌరవ మర్యాదలు అందుకునే శుభ సమయం ఆసన్నమైంది. తన కోరిక కొంతవరకు నెరవేరింది. డాడీ విక్టర్ని అల్లుడిగా అంగీకరిస్తే ప్రపంచంలోనే తనకన్నా అదృష్టవంతురాలు మరొక్కరుండరు. మనస్సు దూది పింజలా తేలిపోతుంటే వెళ్ళి విక్టర్కు ఫోన్ చేసింది. అరగంట 6 యుగాలుగా గడిచాక విక్టర్ వచ్చాడు. అతడి కళ్ళల్లో అంతులేని ఆశ్చర్యం. రేణు, ముందు నువ్వు లోపలికి రా అని అతన్ని తన గదిలోకి లాక్కెళ్ళింది రేణుక. 2 చేతులతో చుట్టేసి ముద్దులతో ముంచెత్తింది. కట్టుదప్పిన ఆవేశంతో అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ఇంట్లో ఎవరూ లేరా? రేణుక ఆవేశం కొద్దిగా తగ్గాక చిన్నగా అడిగాడు. అమ్ముంది. మీ అమ్మగారికి తెలుసా? ఇంత క్రితమే చెప్పాను. ఏమన్నారు? నిన్ను అల్లుడిగా మనస్ఫూర్తిగా అంగీకరించింది. నిన్ను ఈ పూట భోజనానికి పిలవమని అమ్మే చెప్పింది. అమ్మ నా మనసు అర్థం చేసుకుంది. కులం మతం తక్కిన సాంప్రదాయాల కన్నా కన్నబిడ్డ సుఖ సంతోషాలే ప్రధానమని గుర్తించింది గనక నీతో నా వివాహాన్ని మనస్ఫూర్తిగా ఆమోదించింది. అయితే సగం విజయం లభించిందన్నమాట, సంతోషంగా అన్నాడు విక్టర్. మిగిలిన సగ విజయం సాధించడం ఏమంత సులభం కాదు. అతడి క్రాఫ్ సరిచేస్తూ అంది రేణుక. మీ డాడీ లేరా? ఊరెళ్ళారు. అందుకేనా ధైర్యంగా ఇంటికి పిలిచావు? నవ్వి అన్నాడు విక్టర్. అసలు నిన్ను రమ్మంది ఒక తీయని కబురు చెప్పడానికి, ఊరిస్తున్నట్టు అంది రేణుక. ఏమిటది? ఆత్రంగా అడిగాడు. చెప్తే ఏమిస్తావు? నువ్వేం కోరితే అది ఇస్తాను. సస్పెన్స్తో నన్ను చంపకముందు విషయం ఏమిటో చెప్పు. నువ్వు డాడీ కాబోతున్నావు. నును సిగ్గుతో అంది రేణుక. నిజంగానా? సంభ్రమాశ్చర్యాలతో అడిగాడు విక్టర్. నిజమే డియర్, ఈసారి కాస్త ఉపేక్షించాను. ఫలితంగా మన జీవితంలో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నాం అని నవ్వింది. థ్యాంక్ గాడ్. ఈ శుభవార్త వినడం కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా అని ఆమెను ముద్దులతో ముంచెత్తాడు. బిడ్డలంటే నీకు అంత ఇష్టమా? అతల్లోనే ఒదిగిపోతూ అంది. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పటిష్టం చేసే బిడ్డలను ఇష్టపడని వాళ్ళు ఉంటారా? నాకు ఇప్పుడే మాతృత్వం పొందడం ఇష్టం లేదు, చిన్నగా అంది రేణుక. ఎందుకని? పెళ్లి చేసుకుని ఇప్పటికే చదువులో వెనకబడ్డాను. ఇక బిడ్డ పుడితే చదువుకి స్వస్తి చెప్పవలసి వస్తుందేమో దిగులుగా అంది రేణుక. పాప ఆయన కనటం వరకు నీ వంతు. తర్వాత పాప సంరక్షణ నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా చదువుకో. పాప అంటున్నావేంటి? నాకు అచ్చం నీలాగా ఉండే బాబు కావాలి, గారాబంగా అంది రేణుక. నాకు నీలాగే అందంగా ఉండే పాప కావాలి, అంతకన్నా గారాబంగా అన్నాడు విక్టర్. నాకు బాబు కావాలంటూ ఉంటే పోనీ ఇద్దరినిగా నేసేయి. రేణుక మాటల మధ్య అందుకుని చిలిపిగా అన్నాడు విక్టర్. నీకే 10 మందిని కన్నా కాదనవు. నిజమే, ఇంటి నిండా బిడ్డలుంటే కళకళలాడుతూ చక్కగా ఉంటుంది అని రేణుకను మరింతగా తనలోకి లాక్కున్నాడు. కొన్ని నిమిషాలు తీయగా మత్తుగా గడిచిపోయాయి. రేణు,
తల్లి పిలుపు విని ఉలిక్కిపడింది. వస్తున్నానమ్మా అని లేచి బట్టలు సవరించుకుంది. రేణుక తలుపు తెరిచి రామ్మ అంది. విమలమ్మ లోపలికొచ్చింది. విక్టర్ మర్యాదగా లేచి నిలబడ్డాడు. విక్కీ, మీ అత్తగారు. అమ్మా, నీ అల్లుడు అని చిలిపిగా పరిచయం చేసింది. నమస్కారం అండి, స్వచ్ఛమైన తెలుగులో అన్నాడు విక్టర్. విదేశీయుడైన అతని నోటంట తెలుగు విని ఆశ్చర్యచకితురాలైంది విమలమ్మ. కూర్చోనాయన ఆదరంగా అంది. మీరు కూర్చోండి, సోఫాలో కూర్చుంటూ అన్నాడు విక్టర్. అతడి చేతికి నిమ్మరసం ఇచ్చి ఒక కుర్చీలో కూర్చుంది విమలమ్మ. మీ అనుమతి లేకుండా మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నన్ను క్షమించండి, తల వంచుకుని అన్నాడు విక్టర్. మీ ఇద్దరికీ ఇష్టమైంది చేసుకున్నందుకు జీవిత పర్యంతం ఈనాడు మీ మధ్య ఉన్న అనురాగ అన్యోన్యతలు చెక్కు చెదరకుండా జీవిస్తే మాకంతే చాలు, అల్లుడి వంక ఆపేక్షగా చూస్తూ అంది విమలమ్మ. విక్టర్ రేణు వంక చూశాడు. ఆమె అతడికేసి ఆశ్చర్య విస్పారిత నేత్రాలతో చూస్తోంది. విక్టర్కి తెలుగు వచ్చని ఆమె కల్లోనైనా ఊహించలేదు. అతడు తెలుగులో మాట్లాడుతుంటే ఆమెకు పట్టరాని సంతోషంగా ఉంది. విమలమ్మ విక్టర్ తల్లిదండ్రుల గురించి, అతడి తోబుట్టువుల గురించి వివరాలు అడిగింది. విక్టర్ నమ్రతగా జవాబిచ్చాడు. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ నీగ్రో యువకుడు అంటే విమలమ్మకు సదాభిప్రాయమే కలిగింది. చూడచక్కగా ఉన్నాడు, అమ్మాయితో సమానంగా చదువుకుంటున్నాడు, ఆస్తి అంతస్తుంది, అన్నిటికీ మించి కూతురు మీద కొండంత అనురాగం ఉంది. ఇతడి సాహచర్యంలో కూతురు సుఖపడుతుందన్న నమ్మకం ఏర్పడింది. జాతి కులమత విచక్షణ పేరిట కూతురిని ఇతడి నుంచి విడదీయాలనుకోవటం అనుచితం అనిపించింది. అలాగైనా భర్తకు నచ్చజెప్పి రేణు తల్లిని సగౌరవంగా భర్త వద్దకు సాగనంపాలని స్థిర నిశ్చయానికి వచ్చింది ఆమె. అల్లుడితో మరి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది విమలమ్మ. ఇక తల్లి వెళ్ళాక విక్టర్ మెడ చేతులతో చుట్టేస్తూ, ఏయ్, నీకు తెలుగొచ్చని చెప్పనే లేదు అంది రేణుక. నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు, తెలుగులోనే జవాబిచ్చాడు విక్టర్. ఎప్పుడు నేర్చుకున్నావు? నిజంగా చాలా చక్కగా మాట్లాడుతున్నావు. నీ మాతృభాష తెలుగు అని తెలిసిన రోజే ఆ భాష నేర్చుకోవటం ప్రారంభించాను. నా మాతృభాష మీద అంత మక్కువ ఏర్పడిందా? నీకు సంబంధించిన ప్రతి విషయం పట్ల నాకు మక్కువ ఎక్కువగానే ఉంటుంది. మరోసారి ఆమె హృదయం నుంచి వెల్లువలా ఉరుకుతూ వచ్చిన అనురాగ వాహినిలో అతడు ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఎంతోసేపు తర్వాత రేణుక విక్టర్ మొహాన్ని ఆప్యాయంగా స్పృశిస్తూ, నిజంగా ప్రేమించబడటం ఎంత మహత్తరమైన అదృష్టం అంది. నిజం, ప్రేమించటం కన్నా ప్రేమించబడటమే అదృష్టం. అందున నీలాంటి అపురూప సౌందర్యవతి చేత ఆరాధింపబడటం ఎన్నో జన్మల పుణ్యఫలమే తప్ప మరొకటి కాదు. అంతలో రేణుకను విమలమ్మ పిలిచింది. రేణుక వంటింట్లోకి వెళ్ళింది. 1 గంట దాటింది, భోంచేయండి అంది విమలమ్మ. రేణుక డైనింగ్ టేబుల్ మీద నీట్గా సర్ది ఉన్న గిన్నెల మీద మూతలు తీసి చూసింది. మల్లెపువ్వు లాంటి తెల్లని అన్నం, చికెన్ బిర్యానీ, మాంసం వేపుడు, ఫిష్ కట్లెట్స్, పొటాటో చిప్స్, ముద్దపప్పు, పప్పుచారు, పెరుగు గారెలు, పెరుగు పచ్చడి, బొబ్బట్లు, సేమియా పాయసం, ఆంధ్రులకు ప్రత్యేకత సంతరించి పెట్టిన గోంగూర పచ్చడి, ఆవకాయ, గుమగుమ సువాసనలు వెదజల్లుతున్న ఆవు నెయ్యి, మేగడ పెరుగు. ఒక్క పూటలో ఇన్ని పదార్థాలు ఎలా చేయగలిగావు? సంభ్రమంగా అంది రేణుక. మంగమ్మ సాయం చేసింది. రేణుక తన గదిలోకి వెళ్ళింది. ఏదో మ్యాగజైన్ పేజీలు తిరగేస్తున్న విక్టర్ ఆమెను చూసి చిరునవ్వు నవ్వాడు. భోంచేద్దాంరా, ముందు స్నానం చేయాలి, మంచం మేచి లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ అన్నాడు విక్టర్. బీరువా నుంచి ఇస్త్రీ టవల్ తీసిస్తూ, అదిగో బాత్రూమ్ వెళ్ళి త్వరగా స్నానం చేసిరా, నాకు ఆకలి మండిపోతోంది అంది రేణుక. నువ్వురా, ఎక్కడికి? ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. యాయ్ డార్లింగ్, ప్లీజ్, నీతో కలిసి స్నానం చేయాలని నాకెంతో కోరికో తెలుసా. నాకు అటువంటి సరసాలు నచ్చవు, కానీ నువ్వు వెళ్ళు. నీ అణువు నాకు తెలుసు, నా అణువు నీకు తెలుసు, అటువంటిప్పుడు కలిసి స్నానం చేస్తే తప్పేమిటి లాలనగా అన్నాడు విక్టర్. నాకు నచ్చదన్నానా అని అతన్ని బాత్రూంలోకి నెట్టి తలుపు మూసింది. ఆమె సుందర వదనంలో సంతృప్తితో కూడిన చిరునవ్వు. తన జీవిత భాగస్వామిగా విక్టర్ని ఎన్నుకుని తను పొరపాటు చేయలేదు. నిష్కల్మష హృదయం, జీవితం పట్ల నిర్దిష్టమైన అభిప్రాయాలు, తనలాగే నైతిక విలువలకు అధిక ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిత్వం, తనంటే అతడికున్న ప్రేమానురాగాలు, అన్నిటినీ మించి అతడి రసికత, పక్కన చేరి అతడి చేసే చిలిపి చేష్టలు, అల్లరి గుర్తొచ్చి ఆమె ముఖం ఎర్రబడింది. డార్లింగ్, ఐ లవ్ యూ తమకంగా అనుకుంది. విక్టర్ స్నానం చేసి వచ్చాక ఇద్దరూ భోంచేశారు. రేణు, మధ్యాహ్నం టిఫిన్కి ఏం చేయమంటావు? డైనింగ్ టేబుల్ శుభ్రం చేస్తున్న రేణుక తల్లి వైపు అభిమానంగా చూసింది. నిన్న చేసిన మైసూరు పాకు ఉందిగా, దాంతోపాటు బిస్కెట్లు, కేకులు చాలు, నువ్వు ఇంకేం చేయకు. పొద్దున్న వంటకే అలసిపోయావు, వెళ్ళి కాసేపు విశ్రాంతిగా పడుకో. అతడు మోసం చేయడన్న నమ్మకం నీకుందా? మనసులో అనుమానం బయటపెట్టింది విమలమ్మ. విక్టర్ నన్ను మోసం చేస్తాడా? నవ్వింది రేణుక. విక్టర్ చాలా మంచివాడమ్మా, నేనంటే ప్రాణం. ఒకవేళ మిమ్మల్ని, స్వదేశాన్ని వదిలి అతడితో పాటు వాళ్ళ దేశం వెళ్ళేందుకు నేను వెనకంజ వేయచ్చు. అతను మాత్రం నన్ను ఈ జన్మలో విడిచిపెట్టడు. ఆ విషయమై నువ్వు నిశ్చింతగా ఉండు. ఏ దేశం అతడిది? కెన్యా.
చదువు పూర్తయ్యాక నువ్వు ఆ దేశం వెళ్ళిపోతావేమో దిగులుగా అంది విమలమ్మ. వెళ్ళక తప్పుతుందా? భర్త ఉన్న చోటే భార్య ఉండాలి. ఏ మతస్థులకైనా అనువర్తించే ధర్మం అది అని తల్లి వైపు చూసింది రేణుక. అమ్మ, విక్టర్తో నా పెళ్ళిని నువ్వెంత తేలిగ్గా ఒప్పుకుంటావని నిజంగా నేను ఎదురు చూడలేదు. ఒప్పుకోక ఇప్పుడు చేయగలిగింది ఏముంది? పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండాలని ఆశించడం అత్యాశ అవుతుంది. అలాగాక పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటే కనీసం మనశ్శాంతి అయినా లభిస్తుంది. అలా అని నువ్వు మతాంతర వివాహం చేసుకోవటం మనస్ఫూర్తిగా హర్షించలేను. మన కులం, మతం, దేశం గొడ్డుపోయినట్టుగా నువ్వు ఎవరో నీగ్రోని నీ జీవిత భాగస్వామిగా ఎన్నుకోవటం నా మనస్సు మారుమూలల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించక తప్పటం లేదు. అయితే నీ సుఖ సంతోషాల కన్నా నాకు కులం, మతం ఏదీ ముఖ్యం కాదు. నేను కోరుకునేదల్లా నీ జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలని. చప్పున వంగి తల్లి పాదాలు తాకి కళ్ళకద్దుకుంది రేణుక. అమ్మ, నీ కడుపున పుట్టి నిజంగా నేను అదృష్టవంతురాలనయ్యాను పిచ్చి తల్లి అని ఆప్యాయంగా కూతురి తల నిమిరింది విమలమ్మ. అబ్బాయి ఎదురు చూస్తుంటాడు, వెళ్ళు. రేణుక వెళ్ళేటప్పటికీ మంచం మీద పడుకుని సిగరెట్ పొగను పైకప్పుకేస్తూ రింగులుగా వదులుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు విక్టర్. అతడి ఛాతీ మీద గెడ్డం ఆంచి కళ్ళల్లోకి తీయగా చూస్తూ ఏమిటి ఆలోచిస్తున్నావు అంది రేణుక. ఆమె మొహం మీదకి సిగరెట్ పొగ వదులుతూ నేను ఒక మాట అడగనా? అడుగు. స్త్రీ పురుషులు పెళ్ళెందుకు చేసుకుంటారు? కలిసి జీవించేందుకు, సృష్టి కార్యక్రమం అనంతంగా సాగిపోయేందుకు అని నవ్వింది రేణుక. స్త్రీ పురుషులు పెళ్లి చేసుకోవటం, కలిసి జీవించేందుకు ఒప్పుకుంటావు కదా? ఎందుకు ఒప్పుకోను? మరి మన పెళ్ళై 8 నెలలైంది. మనం ఎన్నాళ్ళు కలిసి కాపురం చేసాం? ఎన్ని రాత్రులు కలిసి పడుకున్నాం? కొన్ని నిమిషాల సుఖంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అలా సరిపెట్టుకోవాల్సిన కర్మ నాకేం పట్టింది చెప్పు? నీకు దూరంగా నేను బతకలేను, అది నీకు తెలుసు. నువ్వు నాకు శాశ్వతంగా కావాలని, నీ జీవితంలో ప్రతి క్షణం నాతోనే గడిచిపోవాలని తాళి కట్టి నిన్ను నాదాన్ని చేసుకున్నాను. ఇంటి ఇల్లాలుగా నీ కర్తవ్యం నిర్వర్తిస్తూ నా కనుసన్నల్లో నువ్వు ఉండాలని ఆశించడం తప్ప, పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు బతకాలి. భర్త ఉన్న చోట భార్య ఉండాలి. నువ్వేం చేస్తున్నావు? తల్లిదండ్రులు, పరువు ప్రతిష్టలు అంటూ నన్ను దూరంగా నెట్టేసి అలమటింపజేస్తున్నావు. తల్లిదండ్రులను, తోబుట్టువులను అందరినీ వదిలి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? మొదట్లో చదువు కోసమైనా, ఇప్పుడు కేవలం నీ కోసం. ఆ నిజం నీకు తెలుసు. ఈ దేశంలో నాకున్న ఒకే ఒక ఆత్మీయురాలు నువ్వు. అటువంటప్పుడు నీకు దూరంగా ఉండటం నాకెంత దుర్భరంగా ఉంటుంది. నువ్వెందుకు ఆలోచించవు? ముఖ్యంగా రాత్రిళ్ళు నువ్వు నా పక్కలో లేకపోవటం, నా అణువణువు నీ కౌగిలి కోసం తప్పిస్తూ ఉంటే ఎన్ని రాత్రిళ్ళు నిద్ర లేకుండా గడిపానో నీకేం తెలుసు? భార్య ఉండి విరహ వేదంతో తపించిపోతూ దిండుని కావలించుకుని పడుకోవాల్సిన దుర్గతి నా ఒక్కడికే పట్టిందేమో. మీ డాడీకి నచ్చజెప్పి ఆయన దీవెనలు పొంది సగౌరవంగా నా వద్దకు వచ్చేస్తానన్నావు. నీ మీద ప్రేమ కొద్దీ నీ మాట కాదనలేక అందుకు అంగీకరించాను. ఈరోజు వస్తావు, రేపు వస్తావు అని 1000 కళ్ళతో ఎదురు చూశాను. నెలలు గడిచిపోయాయి. నువ్వు వచ్చే సూచన లేక ఏమీ కనిపించలా. అసలు మీ డాడీతో మన పెళ్లి విషయం చెప్పే ప్రయత్నం చేసావా లేదా? విక్టర్ కంఠం కటువుగా ధ్వనించింది. రేణుక మాట్లాడలేదు. నువ్వు మీ డాడీకి చెప్పొస్తావో చెప్పకనే వస్తావో నాకు అనవసరం. వారం రోజుల్లోగా నువ్వు వచ్చి నన్ను చేరకుంటే కోర్టుకు వెళ్తాను. కోర్టుకా? భయం, ఆశ్చర్యం సమ్మిళితమైన కంఠంతో అంది రేణుక. అవును, నా భార్యను నా వద్దకు పంపక నిర్బంధంలో ఉంచారని మీ డాడీ మీద కేసు పెడతాను. అప్పుడు నీ పుట్టింటి పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఆలోచించు. విక్కీ, నీకు ఇది న్యాయం కాదు ఆరాటంగా అంది రేణుక. నేను ఊరుకుంటే నువ్వు ఇలాగే హాయిగా పుట్టింట్లోనే కూర్చుంటావేమో. అందుకే ఇక నీ మాట విన్ను. మన పాపాయి నీ కడుపులో పెరుగుతున్న ఈ తరుణంలో నువ్వు నా పక్కనే ఉండాలి. అవతల గదిలో ఏదో పనిచేస్తున్న విమలమ్మ తన ప్రయత్నం లేకనే వాళ్ళ మాటలు వింది. కూతురి కాపురానికి పంపకుంటే అల్లుడు గొడవ చేయక మానడని గ్రహించింది. ఆమె మనసు భయాందోళనలతో నిండిపోయింది. అల్లుడిని తప్పు పట్టలేకపోయింది ఆమె. ఏరి కోరి చేసుకున్న భార్యకు దూరంగా ఉండాలంటే ఏ మగాడికైనా కష్టమే. ఇంకా అతను మంచివాడు కాబట్టి ఇన్నాళ్ళు ఈ మాత్రం సహనంగా ఉన్నాడు. ఇప్పుడు ఇక కర్తవ్యం ఏమిటి? కూతురు, అల్లుడు ఒకరినొకరు ఎంతగా కోరుకుంటున్నారో, ఒకరి సాన్నిధ్యంలో మరొకరు ఎంతగా పరవశించిపోతారో ఈ కాస్త వ్యవధిలోనే ఆమె కనిపెట్టింది. ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నప్పుడు కళ్ళల్లో పొంగి పొరలే అనురాగ సుధను ఆమె గమనించకపోలేదు. 3 కొడుకులు, కోడళ్లను చూసింది. రేణుక అక్కను, ఆమె భర్తను చూసింది. ఇంకా ఎన్నో జంటలను చూసింది. ఆమెకు తెలిసినంతవరకు అందరూ సుఖంగా, సంతోషంగానే కాపురాలు చేసుకుంటున్నారు. అయితే ఈ చిన్న కూతురు అల్లుడు మధ్య ప్రస్ఫుటంగా కనిపిస్తున్న అనురాగం మరెవరిలోనూ కనిపించదు. ముఖ్యంగా రేణుకకు భర్త అంటే వెర్రి ప్రేమ అని అనుభవంతో తలపండిన ఆమె ఇట్టే గ్రహించింది. భర్తను అంత గాఢంగా ప్రేమిస్తున్నప్పటికీ తల్లిదండ్రుల మనస్సు నొప్పించకూడదు, పుట్టిన వంశానికి కళంకం తేకూడదని కాపురానికి వెళ్ళని కూతురి మంచి మనసు అర్థం చేసుకున్న ఆమె హృదయం ఆర్ద్రమైంది. జన్మ జన్మలకు రేణుకే తన కూతురుగా పుట్టాలని ఆమె మాతృహృదయం ఆకాంక్షించింది.
ఉత్తమురాలైన కూతురిని సగౌరవంగా కాపురానికి పంపాలి, మంచి మనసున్న అల్లుడిని సంతృప్తిపరచాలి, వాళ్ళ హృదయాల్లో తమ పట్ల ఉన్న గౌరవాభిమానాలను నిలుపుకోవాలి. కానీ అదంత సులభం కాదని ఆమెకి తెలుసు. రేణుక తండ్రి గారికి అసలే కులమతాల పట్టింపు ఎక్కువ. ఈ మధ్య శైవ సమాజంలో సభ్యుడిగా చేరినప్పటి నుంచి మరీ ఛాందసంగా తయారయ్యారు. అటువంటప్పుడు అన్యమతస్థుడైనటువంటి ఒక విదేశీ యువకుడిని కూతురు పెళ్లి చేసుకుంది అంటే హర్షించగలరా ఆయన? పైగా కూతురికి నెల తప్పింది. మరొక వంక వారం రోజుల్లాగా కాపురానికి రాకుంటే కోర్టుకు వెళ్తానని బెదిరిస్తున్నాడు కూతురిని. ఇన్నాళ్ళు సహనంగా ఉన్న అల్లుడు అతడు నిజంగా కోర్టుకు వెళ్ళటమే జరిగితే తర్వాత పరిస్థితులు ఊహిస్తేనే వణుకు పుట్టుకొచ్చింది విమలమ్మకి. ఈ ఇంటి పరువు ప్రతిష్టలు ఏమైనప్పటికీ ఆ తర్వాత రేణు పుట్టింట్లో అడుగు పెట్టజాలదు. స్త్రీకి ఇంతకన్నా కఠిన శిక్ష మరొకటి ఉంటుందా? అసలు రేణును చూడకుండా తాను ఉండగలరా? ముఖ్యంగా ఆమె తండ్రి ఉండగలరా? బిడ్డలందరిలోకి ఆయనకి రేణు కంటేనే ఎక్కువ ఇష్టం. రేణుక అంటేనే. ఇంట్లో ఉన్నంతసేపు రేణు తల్లి అంటూ ఆమెను పక్కనే కూర్చోబెట్టుకుంటారు. ఆమె అడిగితే అష్ట కష్టాలు పడి కొండ మీద కోతినైనా తెచ్చిపెట్టే వెర్రి మమకారం. ఆమె కంట్లో నీళ్లు చూస్తే ఆయన గుండెల్లో రక్తం వర్షిస్తుంది. ఆమెను చూడకుండా పట్టుమని 10 రోజులు ఉండలేరు. బెజవాడ బయలుదేరినా నిన్ను చూడకుండా నేను ఉండలేను తల్లి, వెళ్ళి సరదాగా వారం దినాలు గడిపొచ్చేద్దామని కూతుర్ని బలవంతంగా బయలుదేరదీస్తారు. కూతురు పట్ల ఆయన మమతానురాగాలు అటువంటివి. అటువంటప్పుడు కూతుర్ని శాశ్వతంగా దూరం చేసుకుని ఆయన మనశ్శాంతి పొందగలరా? ఆయన దీవెనలు పొందకుండా రేణుక వెళ్ళిపోవటమే జరిగితే నిశ్చయంగా ఆయన మనసు గాయపడుతుంది. అసలే ఆయన బీపీ పేషెంటు. భగవంతుడా, ఏం గొడవ జరుగుతుందో ఏమిటో. మనస్సును తెగ కలత పెట్టేస్తున్న ఆలోచనల మధ్య చిన్న కొడుకు మధు గుర్తొచ్చాడు. విమలమ్మ కాస్త ధైర్యం వచ్చింది. రేణుకలాగే మధు అంటే తండ్రికి ప్రత్యేక అభిమానం. రేణు పెళ్లి విషయం తండ్రికి తెలియజేసి ఆయనకి నచ్చజెప్పి ఒప్పించగల నేర్పు ఓర్పు ఒక్క మధుకే ఉంది. కొద్దిగా తేలికపడ్డ మనసుతో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వెంటనే బయలుదేరమ్మని కొడుకు పేర టెలిగ్రామ్ ఇచ్చింది. ఇక భర్త కౌగిలిలో ఆదమర్చి నిద్రపోతున్న రేణుకకు హఠాత్తుగా మెలకు వచ్చింది. పక్కకు తిరిగి చూసింది. విక్టర్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. హఠాత్తుగా తనకెందుకు మెలకు వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. భర్త కౌగిల్లో సర్దుకుని మళ్ళీ నిద్రకు ఉపక్రమించింది. తలుపు చప్పుడైంది. ఆ శబ్దమే తనకు నిద్రాభంగం కలిగించిందని రేణుకకు అర్థమైంది. భర్తకు నిద్రాభంగం కాకుండా అతడి కౌగిలి నుంచి తప్పించుకుని లేచి వెళ్ళి తలుపు తెరిచింది. గుమ్మం అవతల నిలబడున్న మధుని చూడగానే సంభ్రమాశ్చర్యాలతో అన్నయ్య నువ్వెప్పుడొచ్చావు అంది. మంచం మీద నిద్రిస్తున్న విక్టర్ని చూస్తూ నేనొచ్చి చాలాసేపు అయింది. వచ్చినప్పటి నుంచి నేను నిద్రలేపేందుకు ప్రయత్నించడం ఇది 3వసారి. ఎప్పుడూ లేనిది పట్టపగలు ఏమిటంతా గాఢ నిద్ర? రాత్రి అంతా నిద్రపోలేదా? చిలిపిగా అన్నాడు మధు. రేణుక మొహం ఎర్రబడింది. వదిన కూడా వచ్చిందా అంది కాసేపు తర్వాత. లేదు, నేను ఒక్కడనే వచ్చాను. ఏమిటి విశేషం? నువ్వు చేసిన ఘనకార్యం తెలిసి అభినందించేందుకు ఆగమేఘాల మీద పరిగెత్తుకొచ్చాను. చెల్లెల వైపు పరీక్షగా చూస్తూ అన్నాడు మధు. అన్నయ్య, మీ వివాహం సంగతి తెలుపుతూ అమ్మ టెలిగ్రామ్ ఇస్తే వచ్చాను. నేను అనుకున్నంత అయింది. ఇప్పుడు ఇక నీ పెళ్ళి నువ్వే చేసుకుని మాకు శ్రమ తప్పించావని తృప్తి పడాలేమో కదూ. పెదిమలు కొరుకుతూ మౌనంగా నిలబడింది రేణుక. విక్టర్ మీద చూపులు నిలిపి నిజమే, నువ్వు అన్నట్టు చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. నీ గురువులలోనూ అందగాళ్ళుంటారని ఇతన్ని చూశాకే తెలుస్తోంది అని మెచ్చుకోలుగా అన్నాడు మధు. మాటల సవ్వడికి విక్టర్ లేచి కూర్చున్నాడు. మధుని చూసి రేణుక వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. మధు అన్నయ్య విక్టర్ అని పరస్పరం పరిచయం చేసింది రేణుక. విక్టర్ చేతిని ఆప్యాయంగా అందుకున్నాడు మధు. ఇద్దరు ఒకరి వైపు ఒకరు కుతూహలంగా పరీక్షగా చూసుకుంటున్నారు. తనకు అత్యంత ఆప్తులైన ఇద్దరు యువకులకేసి విస్పారిత నేత్రాలతో చూడసాగింది రేణుక. క్షమించండి, మీ అనుమతి లేకుండా మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాను. నేరం చేసిన వాళ్ళ తలవంచుకుని అన్నాడు విక్టర్. మీ పెళ్లి పెద్దలు చేసేదాకా ఆగలేకపోయారు కదూ నవ్వుతూ అన్నాడు మధు. విక్టర్ మొహం ఎర్రబడింది. అది మీ తప్పు కాదు మళ్ళీ అన్నాడు మధు. అల్లరి చేసే వయస్సు తప్పు. అందున మా చెల్లెలి అపురూప సౌందర్యం చూస్తూ ఊరుకోవటం మానవ మాతృడి తరం కాదు చిలిపిగా అన్నాడు మధు. అన్నయ్య, చిలిపితే రక్తం గారేంతగా ఎర్రబడిపోయింది రేణుక ముఖం. మధు నవ్వేశాడు. రేణుకను విక్టర్ని పక్కపక్కన చూస్తుంటే అతనికి ఎంతో ముచ్చట వేసింది. స్త్రీత్వానికి నిర్వచనం చెప్పేలా ఆమె ఉంటే మూర్తి భవించిన పురుషత్వంలాగా అతను. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఇటువంటి జంటను చూసే అంటారేమో అనుకున్నాడు. రేణు వంటింట్లోంచి కేకేసింది విమలమ్మ. వస్తున్నానమ్మా అని వెళ్ళిపోయింది రేణుక. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను అని బాత్రూంలో దూరి తలుపేసుకున్నాడు విక్టర్. అక్కడే ఒక చైర్లో కూర్చుని టేబుల్ మీద ఉన్న పుస్తకం చేతుల్లోకి తీసుకున్నాడు. క్షణాల్లో నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోతున్నాయి. రేణుక ట్రేతో తిరిగి వచ్చింది. కజ్జికాయలు, జీడిపప్పు పకోడీలు, పాలకోవాలు 3 ప్లేట్లలో సర్దుతూ ఉండగా బాత్రూమ్ తలుపు తెరుచుకుని విక్టర్ బయటకు వచ్చాడు. తల తుడుచుకుంటూ వచ్చి మధు పక్కనే మరో కుర్చీలో కూర్చున్నాడు.
భర్తకి అన్నగారికి చెరో ప్లేట్ ఇచ్చి తనో ప్లేట్ తీసుకుంది. మధు విక్టర్ని మాటల్లోకి దించాడు. కాసేపటి కొత్తదనంపై విక్టర్ ఫ్రీగా మాట్లాడసాగాడు. ఇద్దరి సంభాషణ ఎన్నో విషయాలను చుట్టి వస్తోంది. వాళ్ళ మాటలు వింటూ మౌనంగా కూర్చుంది రేణుక. కాఫీ తాగాక మధు విక్టర్లు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి రాత్రి 10 గంటలు దాటింది. భోంచేయకుండా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది రేణుక. రేణు, ఒకసారి ఇలా వస్తావా? భోజనానంతరం ముందు గదిలోకి వెళ్తూ అన్నాడు మధు. నీ కోసం క్షణాలు యుగాలుగా ఎదురు చూస్తూ ఉంటాను, ఆ మాట గుర్తుంచుకో. ఒక్క రేణుకకు మాత్రమే వినిపించే అంత తగ్గు స్వరంతో చెప్పి ఆమె గదిలోకి వెళ్ళిపోయాడు విక్టర్. రేణుక అన్నగారి చెంతకు వెళ్ళింది. నేనేమో అనుకున్నాను కానీ విక్టర్ చాలా తెలివైనవాడు. ఎంతో దూరాలోచనతోనే నీ మెడలో తాళిగట్టాడు. అంతే పకడ్బందీగా ఎంతో రహస్యంగా 4 గోడల మధ్య జరిగిపోయిన పెళ్లి చట్టబద్ధం చేయించుకున్నాడు. ఇక నిన్ను కాపురానికి పంపివేయడం తప్ప మేమేమీ చేయలేని పరిస్థితి. వారం రోజుల్లోగా కాపురానికి వెళ్లకుంటే నన్ను కాపురానికి పంపకుండా నిర్బంధంలో ఉంచుతున్నారని డాడీ మీద కేసు పెడతాడట. అతడి ధోరణి చూస్తే నిజంగా అన్నంత పని చేస్తాడనిపిస్తోంది. నాకు చాలా భయంగా ఉంది. మీరు పెళ్లి చేసుకున్న రోజే నీ భర్తను ఇంటికి పిలుచుకొచ్చి డాడీకి పరిచయం చేయక నువ్వు చాలా తప్పు చేశావు. నాకంత ధైర్యం ఉంటే ఇంకే. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నాకేం పాలు పోవటం లేదు. ఏమీ పాలు పోవటం లేదని చేతులు ముడుచు కూర్చుంటే ప్రయోజనం లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మరి? రేణు, నన్ను అడిగితే నువ్వు నీ భర్త దగ్గరికి వెంటనే వెళ్ళిపోవడం న్యాయం అని చెప్తాను. మన ఇంటి గౌరవం రెచ్చకెక్కకూడదన్న తాపత్రయంతోనే కట్టుకున్న వాడి మనసు కష్టపెట్టి నేను ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడే ఉండి ఏం సాధించావు? డాడీకి నెమ్మదిగా నచ్చజెప్పి ఆయన దీవెనలు పొంది సగౌరవంగా నీ ఇంటికి వెళ్ళాలని అభిలషిస్తున్నావు. మంచిదే. అయితే నువ్వు పెళ్లి చేసుకున్న సంగతి డాడీకి తెలియజేసే ప్రయత్నమే నువ్వు చేసినట్లేదు. నా పెళ్లి సంగతి చెప్పేయాలని ఎన్నిసార్లు డాడీని సమీపించానో లెక్కలేదు. అయితే ఎంత ప్రయత్నించినప్పటికీ చెప్పలేకపోతున్నాను. గుండెల్లో దడ, కాళ్లలో చేతుల్లో వణుకు. ఈ జన్మలో నా పెళ్లి సంగతి నాకై నేను డాడీతో చెప్పలేను నిస్పృహగా అంది. చెప్పకుంటే ఎలా? రోజు పెరిగే గర్భాన్ని ఎలా దాచుకుంటావు? మరోవైపు వారం రోజుల్లోగా నువ్వు తనను చేరకుంటే డాడీ మీద కేసు పెడతానని బెదిరిస్తున్నాడు నీ భర్త. అటువంటప్పుడు అతడి వద్దకు వెళ్ళిపోవడం తప్ప నీకు ఇప్పుడు వేరే మార్గం లేదు. అతడు నిజంగా కోర్టుకు వెళ్ళటమే జరిగితే పరిస్థితి చాలా అసహ్యంగా తయారవుతుంది సాలోచనగా అన్నాడు. మర్నాడు పొద్దున్న విక్టర్ వెళ్ళిపోయాడు. స్కూటర్ మీద అతడు వెనక కూర్చుని వెళ్ళింది రేణుక హాస్పిటల్కి. జంటగా వెళుతున్న వాళ్ళని వీధిలో అందరూ ఆశ్చర్యంగా కుతూహలంగా చూశారు. అది గమనించి నవ్వుకుంది రేణుక. ఈరోజు డాడీ వచ్చేస్తారు. నాకేమో భయంగా ఉంది. హాస్పిటల్ వద్ద స్కూటర్ దిగుతూ అంది. జరిగేది జరక్క మాందు, నువ్వు కంగారు పడకుండా నిశ్చింతగా ఉండు అని ఆమె చేయి నొక్కి వదిలాడు విక్టర్. అయినప్పటికీ భయాందోళనలతో ఆ రోజంతా హాస్పిటల్లో పరధ్యానంగానే గడిపింది. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి ముందు గదిలో ఆ రోజు దినపత్రిక చూస్తూ కనిపించారు ముకుందరావు గారు. హాయ్ డాడీ, ఎప్పుడొచ్చారు? లోపలికి భయపడుతూ మామూలుగానే పలకరించింది రేణుక. ఎప్పట్లాగే ఆమె కేసు ఆప్యాయంగా చూస్తూ మధ్యాహ్నం వచ్చానమ్మా అన్నారు ముకుందరావు గారు. తేలిగ్గా నిట్టూర్చి లోపలికి వెళ్ళిపోయింది. అమ్మా, తల్లి చేతి నుంచి కాఫీ కప్పు అందుకుంటూ అంది రేణుక. నాకు భయంగా ఉందమ్మా. కూతురు వైపు చురుగ్గా చూసింది విమలమ్మ. చేసుకున్నప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకే? కించిత్ నిష్ఠూరంగా అంది. కూతురు పెళ్లి చేసుకుందన్న విషయం తెలిస్తే భర్త ఏం గొడవ చేస్తారో అని ఆమె హడలిపోతూ యుగాలుగా గడుపుతోంది. ఇటువంటి సమస్య తెచ్చిపెట్టిన కూతురు మీద కోపం ముంచుకొచ్చింది. భార్యను కాపురానికి పంపకుంటే కోర్టులో కేసు పెడతానని బెదిరిస్తున్న అల్లుడి మీద అంతకన్నా కోపం వచ్చింది. అరే, పెద్దన్నయ్య వచ్చాడు అంటూ సంభ్రమంగా వచ్చింది రేణుక. నిరంజన్తో పాటు శ్యామ్ సుందర్ కూడా ఉన్నాడు. ఇద్దరు అన్నలకేసి విస్పారిత నేత్రాలతో చూస్తూ, ఏమిటి విశేషం? ఉరుములు వేర్పులు లేని వర్షంలో ఇద్దరు ఒకేసారి వచ్చేశారు అంది. అమ్మేది ఆదుర్దాగా అడిగాడు నిరంజన్. కిచెన్లో ఉంది. ఏ అమ్మయ్య, అందరూ కులాసాగానే ఉన్నారు కదా నిట్టూర్చి అన్నాడు నిరంజన్. ఆశ్చర్యంగా చూసింది రేణుక. నీ మాటలు అర్థం కావట్లా. వెంటనే బయలుదేరి రమ్మని మధు టెలిగ్రామ్ ఇచ్చాడు. ఎవరికి ఏమైందో అని హడలిపోతూ వచ్చాం. థ్యాంక్ గాడ్ అందరూ క్షేమంగా ఉన్నారు. ఇంతకీ వాడు టెలిగ్రాములు ఎందుకు ఇచ్చినట్టో మీకు తెలియదా అని తండ్రి కేసు చూశాడు నిరంజన్. నాకేం తెలియదు, నేను మొన్న నెల్లూరు వెళ్ళి ఈరోజు తిరిగి వచ్చాను అన్నారు ముకుందరావు గారు. రేణుకకు అర్థమైంది. ఉద్వేగాన్ని మనసు లోపల అడిచిపెట్టుకుని మౌనంగా ఉండిపోయింది. విమలమ్మ కొడుకులకు కాఫీ తెచ్చింది. కోడళ్ళు మనవల క్షేమ సమాచారాలు విచారించింది. స్నానాలు చేసి విశ్రాంతి తీసుకోండి, మధు స్నేహితులను పలకరించి వస్తానని వెళ్ళాడు. వాడొస్తే సంగతి ఏమిటో తెలుస్తుంది గుంభరంగా అంది విమలమ్మ. గంట తర్వాత వచ్చాడు మధు. అన్నల్ని చూసి చలాకీగా పరామర్శించాడు. వాళ్ళు ఏదో అనేలోగా తీరిగ్గా మాట్లాడుకుందాం, ముందు భోజనం చేయాలి, ఆకలి మండిపోతుంది. అమ్మ త్వరగా వడ్డించు. భోజనానంతరం అందరూ ముందు గదిలోకి వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు అన్నాడు నిరంజన్. తన పక్కనే కూర్చున్న చెల్లెలి చేతిని మధు తన చేతిలోకి తీసుకుంటూ, మనకెవరికీ తెలియకుండా మన చిన్నారి చిట్టి చెల్లెలు ఒక నీగురో కుర్రాన్ని పెళ్లి చేసుకుంది అన్నాడు తాపీగా. పక్కలో బాంబు పడినట్టుగా తుళ్ళి పడ్డాడు
హనుమంత్, ముకుందరావు గారు, నిరంజన్, శ్యామ్ సుందర్లు ముగ్గురు. రేణు పెళ్లి చేసుకుందా ఎప్పుడు? ఆశ్చర్యంగా అడిగాడు శ్యామ్ సుందర్. 8 నెలలైంది స్థిమితంగా అన్నాడు మధు. అంత చల్లని సమయంలో రేణుకకు చెమటతో ఒళ్ళు తడిసి ముద్దయిపోయింది. ఆమె వైపు సూటిగా చూశారు ముకుందరావు గారు. మధు చెప్తున్నది నిజమేనా? అవును డాడీ, తల వంచుకుని అంది. నిరంజన్, శ్యామ్ సుందర్ విభ్రాంతిగా చూస్తున్నారు. నీ పెళ్లి నువ్వు చేసుకునేంత గొప్పదానివైపోయావన్నమాట వ్యంగ్యంగా అన్నారు ముకుందరావు గారు. రేణుక మాట్లాడలేదు. కూతురు పెళ్లి చేయలేని అసమర్థుడు అనుకున్నావా నీ తండ్రి? మళ్ళీ అన్నారు ముకుందరావు గారు. నా మనసు కోరే వ్యక్తితో మీరు నా పెళ్లి చేయకపోవచ్చు అన్న భయంతో అతన్ని పోగొట్టుకోవటం ఇష్టం లేక అనివార్య పరిస్థితుల్లో నా పెళ్లి నేనే చేసుకోవాల్సి వచ్చింది మంద్రస్వరాన అంది రేణుక. అంత తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చిందా నీ పెళ్ళి? ఇంతకీ నువ్వు చేసుకున్నది ఏ రకం పెళ్ళి? రేణు విక్టర్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. చెల్లెల తరపున మధు జవాబిచ్చాడు. నువ్వు సాక్షి సంతకం చేశావా? వ్యంగ్యంగా అడిగాడు ముకుందరావు గారు. అంత అదృష్టానికి నేను నోచుకోలేదు. వాట్ డూ యు మీన్? చెల్లాయి పెళ్లి సంగతి నాకు నిన్ననే తెలిసింది. నీకెప్పుడు తెలిసింది? భార్య వైపు కఠినంగా చూస్తూ అన్నారు ముకుందరావు గారు. నాకు మొన్న తెలిసింది డాడీ. ఎవరికి తెలిసినా తెలియకపోయినా రేణు విక్టర్ని చట్టబద్ధంగా పెళ్లి చేసుకుంది. జీవిత పదంలో అతడితో కలిసి చాలా ముందుకు వెళ్ళిపోయింది. ప్రస్తుతం అతడి బిడ్డ ఆమె గర్భంలో పెరుగుతోంది. ఇప్పుడు ఇక వాళ్ళని ఆశీర్వదించి ఒకటి చేయటం కన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. ముకుందరావు గారు మాట్లాడలేదు. ఉబికి వస్తున్నటువంటి ఆగ్రహావేశాలను బలవంతంగా అదిమి పెడుతున్నట్టుగా ఆయన చూస్తేనే తెలుస్తోంది. రేణుక శిలా విగ్రహంలా కూర్చుంది. తెగించి పెళ్లి చేసుకున్న దానివి అతడితో వెళ్ళిపోక ఇక్కడ ఎందుకున్నట్టు చాలాసేపటికి అన్నారు ముకుందరావు గారు. మీరు మా పెళ్ళిని ఆమోదించి నిండు మనసుతో ఆశీర్వదిస్తేనే నేను నా ఇంటికి వెళ్తాను, లేకుంటే వెళ్ళను. కూతురు వైపు పరీక్షగా చూశారు ముకుందరావు గారు. నేనంటే ఇంత గౌరవాభిమానాలున్న దానివి నా ఇష్టానికి విరుద్ధంగా మతాంతర వివాహం చేసుకుని మతభ్రష్టురాలివి అయ్యావెందుకు? నా ప్రయత్నం లేకుండా నా పెళ్లి జరిగిపోయింది నెమ్మదిగా అంది రేణుక. బ్రుకుటి ముడి వేశారు ముకుందరావు గారు. నీ మాటలు నాకు అర్థం కావట్లేదు. అగ్నిపర్వతంలా మండిపడతారనుకున్న తండ్రి శాంతంగా మాట్లాడటం చూసి రేణుకకు కొండంత ధైర్యం వచ్చింది. నేను కాదంటానేమో అన్న భయంతో విక్టర్ తొందరపడి నా మెడలో 3 ముళ్ళు వేసేశాడు. 2 జీవితాలను ఒకటి చేసే పెళ్ళి ఎలా జరిగినప్పటికీ పెళ్ళే. దాని గౌరవం విలువ తగ్గదు. అందుకే విక్టర్తో నా పెళ్లి దైవ నిర్ణయమని విశ్వసించి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చట్టబద్ధం చేసుకున్నావు. ఆమె మాటల మధ్య అందుకుని అన్నారు ముకుందరావు గారు. ఇప్పుడు ఇక మీ పెళ్ళిని చచ్చినట్టు మేము ఆమోదించాలి. ఎంత ముందు ఆలోచన! పైగా అతడు తొందరపడి 3 ముళ్ళు వేశాడంటున్నావు. అతడు ముందు నువ్వు తల వంచితేనే కదా అతను 3 ముళ్ళు వేశాడు. ఈ కాలం పిల్లలు తెలివి మీరిపోయారు. పెద్దలకే పాఠాలు చెప్పగలరు. రేణుక మౌనంగా కూర్చుంది. నా కూతురు పెళ్లి చేసుకుని 8 నెలలైంది. ఆ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. ఈ నిజం నలుగురికి తెలిసిన రోజు నేను బయట తలెత్తుకుని ఎలా తిరగను? మనకు తల వంపు తెచ్చే పనేవి చేయలేదండి. మన అమ్మాయి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది అంతే తప్ప అతడితో లేచిపోయి మన పరువు ప్రతిష్టలు వీధులు పాలు చేయలేదు. కొద్దిగా తీవ్రంగా అన్నాడు మధు. గౌరవంగా పెళ్లి చేసుకుంది, మంచిదే. అయితే సంగతి తెలిసాక అమ్మాయి నీకు ఇంట్లో ఎలా ఉంచుకోగలం? పైగా నెల తప్పిందంటున్నారు. కాబట్టి మనకిష్టం ఉన్నా లేకపోయినా దాన్ని తీసుకెళ్ళి మొగుడింట్లో దిగబెట్టి రావాల్సిందే, తప్పదు. అయితే అతడెవరు? మీ అమ్మాయిని అతడి వద్ద దిగబెట్టి ఎందుకు వెళుతున్నారు అని అడిగే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నిజమే, మనం బతుకుతున్నది అడవిలో కాదు సమాజంలో. అడిగిన వాళ్ళకి ఏమని సమాధానం చెప్పటం? రేణు ఎలాంటి సమస్యను తెచ్చిపెట్టావు? అంతవరకు మౌనంగా ఉన్న శ్యామ్ సుందర్ కోపం విసుగు కలిసిన స్వరంతో అన్నారు. రేణుక మౌనంగా నేల చూపులు చూస్తూ కూర్చుంది. ఒక పని చేస్తే నిరంజన్ అన్నాడు. ఏమిటి? జరిగిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకంటారు? కానీ రహస్యంగా జరిగిపోయిన పెళ్లి 10 మందికి తెలియాలంటే బాజా వజంత్రులతో మరోసారి పెళ్లి చేసేయటం ఉత్తమ విధానం. ఇదేం బొమ్మల పెళ్లి కాదు, కస్సుమన్నారు ముకుందరావు గారు. మన గౌరవం పెద్దరికం నిలుపుకోవాలంటే అంతకన్నా మంచి మార్గం మరొకటి లేదు. నిజమే, సాలోచనగా అన్నాడు మధు. నా శ్రాద్ధంలా ఉంది. అభంశుభం తెలియని పిల్లను లొంగ తీసుకుని బలవంతంగా పెళ్లి చేసుకున్న ఆ త్రాష్టుడి మీద పోలీసు రిపోర్ట్ ఇవ్వక కాళ్ళు గడిగి కూతుర్నిచ్చి పెళ్లి చేసి గౌరవించాలా? ఆగ్రహంగా అన్నారు ముకుందరావు గారు. ఏమని రిపోర్ట్ ఇస్తారు? మన అమ్మాయి మైనారిటీ తీరిన పిల్ల, పైగా మెడిసిన్ చదువుతోంది. తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకునేందుకు, తన జీవిత భాగస్వామిని ఎన్నుకునేందుకు ఆమెకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి. తన జీవితం తన ఇష్టం. ఏ విషయంలోనూ ఆమెను మరొకరు బలవంతం చేసే ప్రశ్నే లేదు. మధు అన్నాడు. మాటల కోసం వెతుక్కుంటున్నట్టుగా చూశారు ముకుందరావు గారు. డాడీ, మరొక మాట. మధు అన్నాడు. ఏమిటి? వారం రోజుల్లాగా అమ్మాయిని కాపురానికి పంపకుంటే అతను కోర్టుకు వెళ్తాడట. ఎందుకు? తన భార్యను తన వద్దకు రానివ్వకుండా నిర్బంధంలో ఉంచారని మీ మీద కేసు పెడతాడట.
అతడి తప్పు లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వదిలి ఒంటరిగా ఎన్నాళ్ళు ఉండగలడు? అతడు కోర్టుకు వెళ్ళటమే జరిగితే మన పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఆలోచించండి. కూతురు వంక నిప్పులు గక్కుతున్న కళ్ళతో చూశారు ముకుందరావు గారు. 8 నెలల కిందటే పెళ్లి చేసుకుని ఆ సంగతి దాచిపెట్టి నన్ను ఒక వెర్రి వెధవం చేశావు. ఇప్పుడు ఇక కోర్టుకి ఇడిచి నీ పుట్టింటి గౌరవం వీధిలో పాలవుతుంటే చూసి ఆనందిస్తావా? అందుకే కాదు నిన్ను కని అందరిలోకి ప్రత్యేకంగా పెంచి ఇంత దాన్ని చేశాం. బేష్, కన్నవాళ్ల రుణం బాగానే తీర్చుకుంటున్నావు. రేణుక తల వంచుకుంది. పుట్టింటి గౌరవం బజారు పాలు కాకూడదన్న తాపత్రయంతోనే చెల్లెలు భర్త దగ్గరికి దూరంగా ఇక్కడే ఉంటోంది. మీరు ఆ మాట మర్చిపోతున్నారు, మధు అన్నాడు. విక్టర్ మన మతస్థుడు కాడు. అతడు మన దేశం కాకపోవచ్చు, అయితేనే యోగ్యుడు. చదువు తెలివితేటలు అన్ని విధాల మన అమ్మాయికి తగ్గవాడు. జాతి మత విభేదాల పేరిట వాళ్ళని విడదీయాలనుకోవటం మంచిది కాదు. అందుకని కులభ్రష్టత్వం పొంది నలుగురిలో తల ఉంచుకోవాలా? కుల వ్యవస్థ ఏర్పడిన నాడు సమాజంలో పరిస్థితులు ఎలాగుండేవో నాకు తెలియదు. బహుశా అప్పుడు వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించి తీరవలసిన పరిస్థితులు నెలకొని ఉండొచ్చు, కాదన్ను. కానీ నేడు ముకుందరావు గారు మాట్లాడలేదు. కులాలు మత పట్టింపులు హృదయంలో ఎటువంటి స్పందన లేక అతి మామూలుగా బతికే వాళ్ళ కోసం రెట్టించాడు మధు. ఆడపిల్ల అందరూ నడిచే మార్గంలో నడవక దీనికి ప్రేమ వివాహం కావాల్సి వచ్చిందా? పైగా దేశం గొడ్డుపోయినట్టు ఆఫ్రికన్ నీగ్రోను వరించింది. రేపు అడిగిన వాళ్ళకి సమాధానం ఇచ్చుకోలేక మనకొస్తుంది చావు. శ్యామ్ సుందర్ కోపంగా అన్నాడు. ఆఫ్రికన్ ఏమిటి, అమెరికన్ ఏమిటి, ఇవన్నీ నేడు అతి సహజం అయిపోయాయి. నీ పెద్దమామగారి కొడుకు అమెరికా వెళ్ళి అమెరికన్ లేడీని పెళ్ళాడి వెంట పెట్టుకుని వస్తే నీతో సైతం అందరూ అతగాడిని అభినందించి అందాలు ఎక్కించలా? అందలాలు అతి తేలిగ్గా ఆమెను తమలో కలిపేసుకోవాలా? ఇప్పుడు నీ చెల్లెలు ఆఫ్రికన్ని పెళ్లి చేసుకుంటే తప్పయిందా? పైగా ఇంజనీరింగ్ చదివిన నువ్వు ఆడ మగ అంటూ తేడాలతో మాట్లాడుతున్నావు. ఈ కాలం స్త్రీ మగాడి కన్నా ఎందులో తీసిపోయింది చెప్పు? రేణుకి ప్రేమ పెళ్లి కావాల్సి వచ్చిందా అని ఎంత తేలిగ్గా అనేసావు. మరి ఈ రహస్య వివాహం ఎందుకు చేసుకున్నట్టో కించిత్ వ్యంగ్యంగా అన్నాడు శ్యామ్ సుందర్. అతడి వైపు చురుగ్గా చూశాడు మధు. మనస్సు కోరిన వాడిని చెల్లి పెళ్లి చేసుకోవటం ముందు నీకే ఇష్టం లేనట్టుంది. శ్యామ్ సుందర్ ఏదో చెప్పబోయాడు. అంతలో నిరంజన్, అబ్బాయి ఇప్పుడు మీరిద్దరు పోట్లాడుకోవద్దు, ముందు ఏం జరగాలో ఆలోచించండి అన్నాడు. ఆలోచించేందుకేముంది, వారంలోగా భార్యనికి కాపురానికి పంపకుంటే కోర్టుకు వెళ్తానంటున్నాడు విక్టర్. అతన్ని అల్లుడుగా అంగీకరించి అమ్మాయిని కాపురానికి పంపడమా లేక కుటుంబ పరువు ప్రతిష్టలు కోర్టు పాల్చేయటమో వారంలోగా ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి. ఎవరో ఏమీ మాట్లాడలా. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. డాడీ పిలిచాడు మధు. అతడి వైపు ప్రశ్నార్థకంగా చూశారు ముకుందరావు గారు. నైరోబీలో ఉన్న నా స్నేహితుని ద్వారా అక్కడ విక్టర్ వాళ్ళ కుటుంబ స్థితిగతుల గురించి వాకప్ చేయించాను. అతడు తండ్రి గారు అక్కడ చాలా పేరు ప్రఖ్యాతులున్న సర్జన్. ఆ దేశ అధ్యక్షుడితో అత్యంత సన్నిహిత స్నేహ సంబంధాలున్న వ్యక్తి అట ఆయన. కోటికి పడగలెత్తిన కుటుంబం. నైరోబీలో వాళ్ళ ఇల్లు రాజసౌధంలా ఉందట. విక్టర్ తల్లిగారు బ్రిటిష్ వనిత. ఆమె కూడా విద్యావంతురాలే. అతడి తోబుట్టువులు 2 డాక్టర్లు, ఒక అతను చార్టెడ్ అకౌంటెంట్. ఐశ్వర్యం, చదువు, సంస్కారాలు, పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆ ఇంట్లో పిల్లనిచ్చేందుకు ఆ కుటుంబం గురించి తెలిసిన ప్రతి ఆడపిల్ల తండ్రి వీళ్ళూరుతారట. విక్టర్ మన రేణుకి అన్ని విధాలా తగినవాడే. 2 సార్లు ప్రపంచాన్ని చుట్టించాడు. కరాటేలో బ్లాక్ బెల్ట్ పొందాడు. మధుర గాయకుడు. మద్రాస్ టీవీలో అతడి ప్రోగ్రాం రెగ్యులర్గా ఉంటుంది. ఇక చదువు బీటెక్లో దేశవ్యాప్తంగా 5వ ర్యాంకులో పాస్ అయ్యాడు. ప్రస్తుతం ఎంటెక్ చదువుతున్నాడు. తర్వాత స్టేట్స్ వెళ్ళి ఎంబీఏ చేసే ఉద్దేశం ఉంది. అతడితో పాటు రేణు వెళ్ళి తనకిష్టమైన సబ్జెక్టులో స్పెషలైజేషన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అసలు అతడి అభిప్రాయం కూడా అదే. ఇప్పుడు చెప్పండి, అతన్ని చేసుకుని రేణు పొరపాటు చేసిందా? ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది కూతురు అలా జీవించాలనే కదా. మనకు శ్రమ ఇవ్వకుండా రేణు తన జీవితాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దుకుంది. సంతోషంగా ఆశీర్వదించక ఇంకా ఆలోచిస్తున్నారు డాడీ. ముకుందరావు గారు మాట్లాడలేదు. తండ్రి వంక కోపంగా చూశాడు మధు. అంతా మీ ఇష్ట ప్రకారమే జరగాలంటే అమ్మాయి యుక్త వయస్కు రాకముందే పెళ్లి చేసి ఉంచాల్సింది. అలా అయితే మీ నిర్ణయాన్ని కాదనే ధైర్యం తనకు కూడా ఉండేది కాదు. అవసరం అంతకన్నా ఉండేది కాదు. పెళ్లి చేయకుండా మెడిసిన్లో చేర్చారు. తన వ్యక్తిత్వం వికసితం చేసుకునేందుకు అన్ని అవకాశాలు కల్పించారు. పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇప్పుడు జీవిత ప్రధాన సమస్య అయిన వివాహ విషయంలో ఆమె ఇష్టం కాదంటే అది అమానుషం అనిపించుకుంటుంది. తన సుఖ సంతోషాలు విక్టర్తోనే ముడిపడి ఉన్నాయి. ముకుందరావు గారు అప్పటికి మౌనం వేడలేదు. మధుకి చిర్రెత్తుకొచ్చింది. ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న రోజే కాపురానికి వచ్చేయమని విక్టర్ నిర్బంధిస్తే అతడితో రేణు ఒక మాట అందట. ఏమిటా మాట? మౌనభంగం చేస్తూ అన్నారు ముకుందరావు గారు. నీతో అనుబంధం శాశ్వతం చేసుకునే ప్రయత్నంలో నా వాళ్లతో అనుబంధం శాశ్వతంగా తెంచేసుకోలేను. నాకు నువ్వెంత ముఖ్యమో వాళ్ళు అంతే ముఖ్యం. నేను సుఖంగా శాంతిగా బతకాలంటే నాకు నువ్వు కావాలి, నా వాళ్ళు కావాలి. పైగా
ఆడపిల్ల ప్రవర్తన మీద కుటుంబ పరువు ప్రతిష్టలు ఆధారపడిన సమాజం మాది. ఇప్పుడు నేను మీతో వచ్చేస్తే సాటి వారిలో నా తల్లిదండ్రులు నేరస్తుల్లా తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడచ్చు. అది నాకు ఇష్టం లేదు. వాళ్ళ గుండెల్లో చిచ్చు పెట్టి నీతో నేను సుఖంగా శాంతిగా కాపురం చేయలేను. నన్నెంతో ప్రేమించే తల్లిదండ్రుల మనస్సు నొప్పించే స్వార్థపరురాలని కాలేను. ముఖ్యంగా డాడీ అంటే నాకెంత మక్కువో నీకు తెలియదు. ఎప్పటికైనా డాడీ నన్ను నిండు మనస్సుతో దీవించి నీ వద్ద దిగబెట్టి వెళ్ళాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. ఆ శుభదినం కోసం నేను ఓపికగా ఎదురు చూస్తూ ఉంటాను. నన్ను నువ్వు నిజంగా ప్రేమిస్తున్న పక్షంలో నాతో పాటు ఆ రోజు కోసం ఎదురుచూడు అందట. ఒకవేళ మీరు కాదంటే ఆమె భర్త వద్దకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోవచ్చు. ఆ తర్వాత ఆమె జీవితం ఏమవుతుంది ఆలోచించండి. భర్తే ప్రాణంగా బతుకుతున్న రాగమయ్యని దీవించి కాపురాన్ని కంపుతారో, లేక భర్త నుంచి వేరు చేసి ఆమె జీవితంలో చీకటిని నింపుతారో మీ ఇష్టం. ముకుందరావు గారు కూతురు వంక తదేకంగా చూడసాగారు. కాలం నిశ్శబ్దంగా కదిలి ముందుకు సాగిపోతోంది. రేణుక తలెత్తి తండ్రి వైపు చూసింది. భయంగా, జాలిగా, ఆశగా, అద్దింపుగా ఉన్న ఆమె చూపులు సూటిగా ఆయన గుండెలను తాకాయి. ఈ కూతురు తన బిడ్డలందరిలోకి తను ప్రత్యేకంగా పెంచిన ఈ చిన్న కూతురంటే తనకెంత ఎక్కువ ఆయనకు ఆ క్షణం బాగా అర్థమైంది. అంతేకాదు తన ఆరో ప్రాణమైన రేణుకి తనంటే అంతులేని అనురాగం అన్న నిజం మరోసారి రుజువైంది. భర్త, తండ్రి ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఎన్నుకోమంటే ఏ స్త్రీ అయినా భర్తనే ఎన్నుకుంటుంది. అటువంటి స్త్రీ ధర్మానికి అతీతురాలేం కాదు రేణుక. అటువంటప్పుడు ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి? కూతురు సంతోషం కోసం ఆ నీగ్రో కుర్రాన్ని అల్లుడిగా అంగీకరించాలి. ఓటమిని సంతోషంగా స్వీకరించాలి. రేణు తల్లిని దూరం చేసుకుని తను మనశ్శాంతిగా బతకలేడు. అందుకే ఈ ఓటమికి తలవంచక తప్పదు. రేణు తల్లి నాకిష్టమైన తల్లి. ఆయన మనస్సు తేలికైంది. రేణు ఇలా రా తల్లి, అనురాగార్ద్ర కంఠంతో పిలిచారు. రేణుక సంశయంగానే తండ్రిని సమీపించింది. ఆమె తల మీద చేయి ఉంచి నీ అభీష్టానుసారం జరుగుతుంది తల్లి అన్నారు ముకుందరావు గారు. డాడీ అంటూ తండ్రి కాళ్ళ వద్ద వాలిపోయింది రేణుక. అంతవరకు బిగబట్టుకున్న నిశ్వాసాలని తేలిగ్గా వదిలేసి అమ్మయ్య అనుకున్నారు అందరూ. అదండి కథ. ఎంత హాయిగా ఉందండి నిజంగా కథ. ఆ అన్నలు నిజంగా గొప్ప అన్నమాట. నిజంగా అలాంటి గొప్ప గొప్ప అన్నలు, అలాంటి వారందరూ ఉండబట్టి, తల్లి కూడా అంత గొప్పది కాబట్టి, తండ్రి అంతకంటే గొప్పవాడు కాబట్టి, ఆమె చేసిన ఆ చిన్న తప్పుని, అంటే వాళ్ళ దృష్టిలో ఆ చిన్న తప్పును కూడా వాళ్ళు క్షమించగలిగారు. ఆమె ప్రేమించింది ఓకే, కానీ చెప్పకుండా చేసుకున్నాక ఒక సాంప్రదాయకమైన కుటుంబంలో కొన్ని ఇష్యూస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. కానీ అత్యద్భుతంగా ఉంది కథ. ఈ కథని మీరందరూ తప్పకుండా వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.